కూడి వచ్చినటువంటి సంఘానికి, ప్రత్యేకించి నాతోటి సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ విధంగా మరి అందరం కలుసుకోవటం, కొన్ని ఆత్మీయమైనటువంటి సంగతులు మనం మనసు విప్పి మాట్లాడుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి తండ్రి అయినటువంటి దేవుని నామాన్ని మహిమపరుస్తూ మీ అందరికి కూడా శుభములు, సమాధానాన్ని తెలియజేస్తూ ఉన్నాను మరొకసారి. అయితే ముందుగా ఒక చిన్న ప్రకటన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మరి మన సహోదరుడు కిషోర్ మరి మనందరికి కూడా ఒక మంచి శుభవార్తను తీసుకొని మన మధ్యలోకి రావడం జరిగింది. మరి డిసెంబరు 6వ తేదీన మరి తన పెద్ద కుమార్తె యొక్క వివాహాన్ని పురస్కరించుకొని మనల్ని అందరినీ కూడా ఆహ్వానించడానికి ఆయన మన మధ్యలోకి రావడం జరిగింది. అంతేకాకుండా ఇదే రోజు మనందరం కూడా మరి బైబిల్ క్లాసును కూడా మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. కాబట్టి మన సహోదరుడి నిమిత్తము జరగవలసినటువంటి వివాహ కార్యక్రమం నిమిత్తము మీ అందరిని కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే సహోదరుడు మనకి తెలియనటువంటి వాడు కాదు. మన యొక్క సహచర్యము, సహవాసం అనేటువంటిది కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఉన్నది. కనుక సహోదరుడిని మనము దృష్టిలో పెట్టుకోవాలి, మొట్టమొదటిది. రెండోది ఏంటంటే మరి వివాహం అన్న తర్వాత మరి అనేకమైనటువంటి ఆర్థిక లావాదేవీలు ఉంటాయి. మరి అనేకమైనటువంటి పనులు, బంధుమిత్రుల మధ్య మసులుకోవాల్సినటువంటి వైనం ఉంటుంది. కానీ ఏదైనప్పటికీ కూడా మన సహోదరుడికి అంత కూడా సమకూడి జరగాలని, వివాహం ఘనంగాను, మరి బిడ్డలు ఇరువురు కూడా పరస్పరం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మరి మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని వారు కలిగి ఉండాలని మరి మీరు కూడా కోరుకోవాలని, మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. మరి ఇక తర్వాత సహోదరుడు మరి పెళ్లి చేస్తే ఇంకేముందో, మరి ఆయనకి భారం ఏముందో మరి నాకైతే తెలియదు. కానీ మరి దేవుడు అతన్ని సమృద్ధిగా ఆశీర్వదించాడు. అంటే అన్ని సకాలంలో జరిగే విధంగా ఆయన తరపున, ఆయన పక్షాన ఏమేం చేయాలో అవన్నీ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. మరింత సమయాన్ని వెచ్చించి దేవుని పనిలో అతను నిమగ్నం కావాలనేటువంటిది నా యొక్క పిలుపు అతని పట్ల. రేపు వివాహం అయిపోతే కొద్దిగా వెసులుబాటు అవుతుంది. మళ్ళీ తర్వాత మా మనవడు, మా అల్లుడు అని చెప్పి అడి తిరగకుండా సంఘాన్ని, సహవాసాన్ని, దేవుని పనిని మర్చిపోకుండా మరింత చురుగ్గా పాల్గొనాలని కూడా మనం కోరుకున్నాం. కాబట్టి మరి పెద్దగా సమయం లేదు కదా, ఎంత మా అయితే ఒక 15-18 రోజులే ఉంది. కనుక మీరందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను మనం చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా అవసరం అనుకుంటే కొద్దిగా 4 రోజుల ముందు కూడా వెళ్ళటం, మరి అక్కడ అతనికి సపోర్ట్గా నిలబడటం అనేటువంటి దాన్ని కూడా మనం చేయడానికి ఏమాత్రం సంశయించొద్దు. తర్వాత ఒక ముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, నేను తొలినాళ్ళల్లో విక్టర్ గారి దగ్గర చదువుకుంటూ ఉండేవాడిని. బైబిల్ చదువుకుంటూ ఉండేటప్పుడు కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల మధ్య నా యొక్క మనసు అంతా కూడా మరి మారు మనసు దిశగా ప్రయాణం చేయటం, మరి దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి సేవలో కొనసాగాలనేటువంటి తీర్మానం తీసుకోవడం అనేటువంటిది జరిగిన తర్వాత మనకి ఎప్పుడు కూడా దూరపు కొండలు నునుపు అనుకుంటాం కదా, దూరపు కొండలు నునుపు. అట్లాగే విక్టర్ గారి దగ్గర నేర్చుకుంటా నాకు కూడా ఏమనిపించిందంటే, ఆ తెల్లదొరలు రావటం వాళ్ళ దగ్గరికి, వాళ్ళు చెప్పేటువంటి బోధలు లేకపోతే వాళ్ళని చూసి ఆకర్షితులయ్యి ఫారెన్లో చేస్తే లేదా ఫారెన్ల కింద చేస్తే మనకి ఇంకా ఇదిగా ఉంటుంది అనేటువంటి ఒక ఇది ఉంటుంది, ఉత్సుకత ఉంటుంది మనకి అందరికి కూడా. అట్లాగే నేను కూడా ఏం చేశానంటే, అప్పుడు వరల్డ్ బైబిల్ స్కూల్ అనేటువంటిది బాగా స్ప్రెడ్ అవుతూ ఉంది. వరల్డ్ బైబిల్ స్కూలు, వీడియో బైబిల్ స్కూలు, తర్వాత ఇట్లా కొన్ని క్లాసులు, కరస్పాండెన్స్ కోర్సులు కూడా వీడియో ద్వారా, మెటీరియల్ ద్వారా, అంటే చిన్న చిన్న పాంప్లెట్స్, చిన్న చిన్న పాఠాలు పంపించి మనందరికి కూడా ఆ పాఠం చదివిన తర్వాత చివరిలో ఉన్నటువంటి ప్రశ్నలు రాసి మాకు పంపించండి అని చెప్పి చెబుతూ ఉండేవాళ్ళు. ఇదే క్రమంలో నేను కూడా వరల్డ్ బైబిల్ స్కూలు కోర్స్ చేద్దాము అని చెప్పేసి విక్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు నేను కూడా అనుకున్న తర్వాత మరి నేను కూడా అప్లై చేసిన తర్వాత నాకు కూడా కోర్సు పంపించారు.
కోర్సు పంపించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆ కోర్సు చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, రోజు మాంసం కూర తినేవాడికి ఏదో ఈ ఏమనాలా మెత్తటి సంకటి పప్పేసిన అన్నం పెడుతున్నట్టు ఉంది నాకు. అంటే నేను ఆల్రెడీ విక్టర్ గారి దగ్గర ఉంటా బలమైనటువంటి ఆహారం తినడానికి అలవాటు పడ్డాం. ఈ తెల్లవాళ్ళని చూసి, అమెరికా వాళ్ళని చూసి, వరల్డ్ బైబిల్ స్కూల్ అమెరికా అనుకొని మనం ఏం చేసాము, కరస్పాండెన్స్ కోర్స్ చేద్దామని చెప్పేసి చదవడం మొదలుపెట్టాం. చదువుతుంటే ఆ పాఠాలు ఎలా ఉన్నాయి, గోరుముద్దల్లా ఉన్నాయి. మరి మాంసం తినేవాడికి, బిర్యానీ తినేవాడికి గోరుముద్దలు ఎలా ఉంటాయి? రుచించి నాకు చప్పగా ఉంది. నాకు పెద్ద ఊపిరాట్లా కోర్సు చదవటానికి, ఆ ప్రశ్నలు రాయటానికి, వారితో కరస్పాండ్ చేయడానికి. సరే, నేను ఒక ప్రశ్న అడిగాను. అప్పుడు ఏం ప్రశ్న అడిగాను అంటే, ఏమంటే నేను భారతదేశంలో ఉన్నా, నేను చాలాసార్లు కూడా చెప్పాను నేను మీకు, నేను భారతదేశంలో ఉంటున్నా. భారతదేశం అనేటువంటిది హిందూ దేశం. ఈ హిందూ దేశంలో మాకు కోటాను కోట్ల దేవుళ్ళు ఉన్నారు, లేదా దేవతలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ప్రపంచంలో అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి. క్రైస్తవులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, తర్వాత బౌద్ధులు ఉన్నారు, జొరాస్ట్రియన్ మతం ఉన్నారు, అంటే పర్షియన్ మతం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లాగా కొన్ని పదుల సంఖ్యలో మతాలు అనేటువంటి ఇప్పుడు సజీవంగా ఉన్నాయి. చిన్న చిన్న జాతులు, చిన్న చిన్న మతాలను కనుక చూసుకుంటే కోకొలలుగా ఉన్నాయి. అయితే నేను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, నాకు ఎవరైతే కరస్పాండెన్స్ కోర్సు నాకు ఎవరైతే ఇన్స్ట్రక్టర్గా ఉన్నారో ఆ లేడీ, ఆవిడ లెవెనీ పిట్సర్ అనుకుంటాం పేరు, నేను ఆమెను అడిగాను మాట. ఏమడిగానంటే, నేను ప్రత్యేకించి భారతదేశంలో ఉంటున్నప్పుడు, భారతదేశంలో స్వార్థ చెప్తున్నప్పుడు, హిందువుల మధ్య స్వార్థకి వెళ్ళేటప్పుడు నేను ఏం చెప్పి, నా ప్రశ్న జాగ్రత్తగా ఆలోచించండి, ఏం చెప్పి నేను మన యొక్క బైబిల్ గొప్పది, లేకపోతే బైబిల్ సందేశం అనేటువంటిది ప్రామాణికమైంది, కీలకమైంది అనేటువంటి విషయాన్ని నేను ఎలా చెప్పగలను, ఎలా చెప్పొచ్చు అని చెప్పి నేను అడిగాను. అవునా కదా? మరి భారతదేశంలో ఎన్ని రకాల మతాలు ఉన్నాయి? భారతదేశంలో కోకొలలు ఉన్నాయి కదా. ప్రధానంగా మనం అంతా ఏమనుకుంటాము, హిందూ మతం అని అంటాం. ఈ హిందూ మతం మనం గమనిస్తే, స్థూలంగా గమనిస్తే, వాళ్ళకేమో 100 పైన పుస్తకాలు ఉన్నాయి. వాళ్ళకి పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ, ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నాయి, వేదాలు కానీ ఇవన్నీ కూడా 100 పైన ఉన్నాయి. మనకెన్ని ఉన్నాయి? ఒకే ఒక పుస్తకం. మళ్ళీ ఆ పుస్తకంలో 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాల సమాహారంగా ఒక పుస్తకం అని మనం చూస్తూ ఉన్నాం. మనకి ఒకటే ఉంది, కానీ వాళ్ళకి 100 పైనే కనబడతా ఉన్నాయి. పైగా నీకు దేవుడు ఒక్కడే, వాళ్ళకి రకరకాలు ఉన్నారు. నీ పదుల సంఖ్య కావాలంటే పదుల సంఖ్యలో చెప్పేవాళ్ళు ఉన్నారు, 100 కావాలంటే 100 సంఖ్య చెప్పేవాళ్ళు ఉన్నారు, కోటాను కోట్లు కావాలంటే కోటాను కోట్లు చెప్పే సంఖ్యలు ఉన్నారు. అయితే నేను ఏ విధమైనటువంటి శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని బట్టి ఉన్నటువంటి మతాలన్నిటికన్నా కూడా, ఉన్నటువంటి గ్రంథాలన్నిటికన్నా కూడా బైబిల్ అనేటువంటిది ప్రామాణికమైనది, బైబిల్ అనేటువంటిది ఉన్నతమైంది అని నేను చెప్పగలను, చెప్పొచ్చు అనేటువంటిది అడిగా. అడిగితే ఇది చాలా కష్టమైనటువంటి ప్రశ్న, నేను సమాధానం చెప్పలేను అని చెప్పింది. ఆమె క్లియర్గా చెప్పింది. చెప్పి అయినప్పటికీ కూడా ఆమె ఏమందంటే, నీకు ఒక చిన్న నోట్స్ పంపిస్తున్నానని చెప్పేసి ఒక చిన్న సగభాగం అండి ఇంత ఉంది, ఎంత స్లిప్పు కట్ చేసి పంపించింది. ఛానల్ నా దగ్గరే ఉండేది, ఇది పారేసాను తర్వాత ఈ మధ్య ఒక 5-6 ఏళ్ళ కిందటే పారేసాను నేను ఆ పేపర్ కూడా. ఏంటంటే ఆ పేపర్లో యెహోషువ దినాల్లో సూర్యచంద్రులు ఆపినటువంటి ఘటనని ఉటంకిస్తూ కొన్ని గంటల సమయం అనేటువంటిది కాలాన్ని లెక్కించినప్పుడు మిస్ అవుతున్నట్టుగా నాసా శాస్త్రవేత్తలు కనుక్కున్నారు అనేటువంటి ఒక చిన్న మెసేజ్ ఒకటి పెట్టి నాసా సైంటిస్టుల యొక్క పరిశోధన ప్రకారం కొన్ని గంటల వ్యవధి అనేటువంటిది కొరబడినట్టుగా వాళ్ళ పరిశోధనలో తేలింది. దానికి కారణం అనేటువంటిది యెహోషువ గ్రంథంలో సూర్యచంద్రులను ఆపడంతో సరిపోతుంది. కాబట్టి సైన్స్ అనేటువంటిది బైబిల్ నిర్ధారిస్తుంది, లేకపోతే మనకంటూ ఒక గొప్ప గుర్తింపు నాసా ద్వారా లభిస్తుంది అనేటువంటి ఇతివృత్తంతో అప్పుడు ఉన్నటువంటి సందేశం ఇంత సందేశం.
నాకు ఆ సమాధానం అనేటువంటిది రుచించలా. 2, ఆ సమాధానం అనేటువంటిది నాకు రుచించలా. పైగా నాకు అసలు అర్థం కాల. మిస్ అయినటువంటి సమయాన్ని వీళ్ళు ఎలా గలించారు? ఇప్పుడు సూర్యచంద్రులు ఆపాడండి, 4 గంటలు ఆపాడు అనుకుందాం. ఈ 4 గంటలు తగ్గిందనే సంగతి వీళ్ళెట్ట కనుక్కున్నారు? ఇది నా ఊహకి అందలేదు, నాకు సమంజసంగా అనిపించలేదు. తర్వాత నాకు ఆ కరస్పాండెన్స్ కోర్స్ కంటిన్యూ చేయడంలో కూడా నాకు అర్థం ఏం అనిపించలే. అంటే వాళ్ళకన్నా కూడా ఉన్నతమైనటువంటి ఆలోచనలు మనకున్నాయి, అక్కడ ఉన్నటువంటి బోధకుల కన్నా కూడా ఉన్నతమైనటువంటి బోధకులు మన దగ్గరే ఉన్నారు అనేటువంటి ఒక నమ్మకం అనేటువంటిది నాకు కలిగిన తర్వాత దాన్ని అటు మైండ్లో ఉండిపోయింది నాకు అక్కడ పక్కన. అది దాని పని చేసుకుంటా పోతూ ఉంది. ఆ ప్రశ్న దాని యొక్క జవాబుని వెంటాడుతూ పోతానే ఉంది. ప్రశ్న మర్చిపోలా నేను. ప్రశ్న ఎక్కడుంది? నా బుర్రలోనే ఉంది. ఈ ప్రశ్న దాని జవాబుని వెతుక్కుంటానే ఉంది. అనుభవం గడించే కొద్దిని, వాక్యాన్ని తరచి చూసే కొద్దిని, నాకు వచ్చేటువంటి అనుభవ జ్ఞానాన్ని బట్టి నాకు ఆ కనెక్షన్స్ అన్నీ కూడా బలపడుతూ నేను దాని గురించి బోధించగలిగేటువంటి పరిస్థితికి, దాన్ని అర్థం చెప్పేటువంటి పరిస్థితుల్లోనికి నేను వెళ్ళటం అనేటువంటిది జరిగింది. మరి మీకు ఈ ప్రశ్న అలాంటిదే అనిపించింది అనేటువంటిది నాకు తెలియదు, కానీ నాకైతే మాత్రం ఈ ప్రశ్న చాలా ఉన్నతమైనటువంటి ప్రశ్నగా నేను భావిస్తూ ఉన్నాను. నిన్న కూడా మన మిత్రుడు ఇదే ప్రశ్నని అడగటం జరిగింది. దీనికి జవాబు పలుమార్లు మనం చెప్పడం జరిగింది, కానీ ఒక అంశంగా తీసుకొని అయితే మాత్రం ఈరోజే చెప్తున్నాం నేను. కానీ ముక్కలుగా భాగాలుగా మనం అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. నిన్న కూడా మన సోదరుడు కిషోర్ చెప్తా ఉన్నాడు, మా బావ నేను మాట్లాడుకుంటా ఉంటే ఏంటంట, మా బావ నేను మాట్లాడుకుంటే ఏం తెలిచారు? మీకు దేవుడు ఉన్నాడు, మాకు దేవుడు ఉన్నాడు, మీరు బ్రతుకుతున్నాము, మేము బ్రతుకుతున్నాము. అయితే ప్రత్యేకంగా నువ్వు క్రైస్తవ్యాన్ని వెంబడించడంలో ఉన్నటువంటి, మీరు ఆశీర్వదించబడ్డారు, మేము ఆశీర్వదించబడ్డాము, మీకు డబ్బులు ఉన్నాయి, మాకు డబ్బులు ఉన్నాయి. అది ఏంటంట ప్రత్యేకత ఏంటి? నువ్వు ఎందుకు వెళ్ళావు ఉన్నటువంటి మన కుటుంబంలో నుంచి అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి ప్రశ్న సహోదరుడికి ఎదురయ్యింది. మరి దీనికి ఎలా సమాధానం చెప్పాలి? సరే, దీన్ని మనం ఈరోజు ప్రాక్టికల్గా ఆలోచించేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనలో చాలామంది అనుభవజ్ఞులు ఉన్నారు, సేవకులైనటువంటి వాళ్ళు ఉన్నారు, ఎప్పటికప్పుడు తమ యొక్క ఆలోచనలు పొదులు పెట్టుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, మరి ఇన్ని మతాలు ఉన్నాయిగా, ఇస్లాం ఉంది, మీరు క్రైస్తవుడిగా ఇస్లాం అంతా పరిశీలన చేసి, హిందూయిజం అంతా పరిశీలన చేసి, దాంట్లో లోపాలను తెలుసుకొని మీరు ఇక్కడికి వచ్చారా? లేకపోతే మీకు కలిగినటువంటి పరిస్థితుల్లో నుండి, అంటే మీ ఎక్స్పోజర్ అనేటువంటిది మీకు బహిర్గతం అవటం, లేకపోతే మీకు చేరువవటం అనేటువంటిది క్రైస్తవ్యం కాబట్టి ఆ సందేశాన్ని క్రీస్తు బోధనలు బట్టి మీరు దగ్గరికి వచ్చారా? ఇది కొద్దిగా ఆలోచించుకొని మనం ఇక్కడ సమాధానం చెప్పాలి. మోస్ట్ ఆఫ్ ది భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్రీస్తు యొక్క వర్తమానాన్ని, క్రైస్తవుల యొక్క ఎన్కౌంటర్ను బట్టి వాళ్ళు ఏం చేశారు, తమ యొక్క మతాన్ని లేకపోతే అభిప్రాయాల్ని, పూర్వ అభిప్రాయాలు మార్చుకొని వాళ్ళు క్రైస్తవులుగా అయ్యారు. దీంట్లో ఎట్లాంటి సందేహం లేదు. అంతేకాని మనందరం కూడా హిందూ గ్రంథాలన్నింటిని తీసుకొచ్చి ముందు పెట్టుకొని, క్రైస్తవ గ్రంథాలన్నీ ముందు పెట్టుకొని, ఇస్లామిక్ గ్రంథాలన్నీ కూడా ముందు పెట్టుకొని చదివేసి ఏం లేదు తీసే అని రాలేదుగా మనం ఇక్కడికి, ఎవరికి రాలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఇది గుర్తుపెట్టుకుంటే మనకి ఒక ఆలోచన అనేటువంటిది వస్తుంది. మన కాల సమయంలో ఏంటంటే మనం మన స్టడీని పెంచుకోవడానికి ఆస్కారం దొరుకుతుంది. అంటే ఏంటి, మనం చదవకుండా వచ్చాము, చదవాల్సి ఇంకా ఉంది, చదవటం అనేటువంటి దాన్ని ప్రోత్సహించడానికి ఇక్కడ ఒక ఆస్కారం అనేటువంటిది, ఒక మార్గం అనేటువంటిది, వెసులుబాటు అనేటువంటిది కలుగుతుంది. రెండో విషయం ఏంటంటే, ఒక చిన్న సూత్రం ఉంది నా దగ్గర, చిన్న సూత్రం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త
7వ అధ్యాయము 16వ వచనం అనుకుంటా, చూడండి ఒకసారి. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకోండి. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు. ఇది సూత్రం బాగా నచ్చింది నాకు. అసలు దాని కాంటెక్స్ట్ వేరే. అక్కడ మీరు 15వ వచనం చదవండి, ఏమనుందో. అబద్ధ ప్రవక్తలు అంటే అబద్ధ బోధల గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది మీకు అక్కడ వస్తుంది. సేమ్ ఇది సూత్రం కూడా మనం ఇక్కడ కనుక ఆపాదించుకుంటే మరి రకరకాల బోధలు ఉన్నాయి. ఏం చేయాలి ఇప్పుడు మనం ఆ బోధల్ని జడ్జ్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఇన్ని చదవలేవుగా. ఇప్పుడు 100 హిందూ పురాణాలను తీసుకొచ్చి నువ్వు చదివి నిర్ణయానికి రావాలంటే అబ్రహం గారికి వయసు అయిపోద్ది. కిషోర్ ముసలాడు అవుతాడు, సురేష్ ముసలాడు అవుతాడు. ఇవన్నీ ఇమిడింపు చేసుకునే తలకి మన పళ్ళు కూడా రాలిపోతాయి. మరి ఎట్టా మరి అంతసేపు ఆగాలా? ఏమండి, అంతసేపు ఆగాలా? అన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలా? మరి ఆ పుస్తకాలన్నీ కొనుక్కోవాలంటే వేలకు వేలు మీరు. ఇదంతా ఏమొద్దండి, సింపుల్ సూత్రం. ఏంటి ఆ సూత్రం? ఏంటి? 16వ వచనం ఏమనుంది? వారి ఫలములను బట్టి వారిని తెలుసుకుందరు అని అన్నాడు. కాసేపు పక్కన నుంచోండి, ఇట్ట పక్క రండి. పక్కకు వచ్చి ప్రపంచ మతాలన్నింటినీ ఇట్ట పెట్టుకోండి. ఏం చేస్తారు? ప్రపంచ మతాలన్నింటినీ కూడా ఇట్లా పెట్టుకోండి. ఈ మతం ఎట్లుందో చూడండి, వాళ్ళ యొక్క అవుట్కమ్ ఎట్లా ఉందో చూడండి, అంటే వాళ్ళ ఫలాలు ఎట్లా ఉన్నాయో చూడండి. ఆ మతం చూడండి, ఆ మతం యొక్క ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి. ఈ మతం చూడండి, ఈ మతంలో ఉన్నటువంటి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి. చూసిన తర్వాత నిర్ణయానికి వద్దాం. ఇది ఇంకా ఈజీగా ఉంటుంది అనుకుంటా. అర్థమైందా? మరి చదివి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది మనకి సాధ్యపడేటువంటి విషయం కాదు. కానీ ఏం చేయొచ్చు? వారి యొక్క ఫలాలను బట్టి మనము తెలుసుకోవచ్చు. ఇది కనుక మనం చూస్తే ప్రపంచంలో మోస్ట్ అడ్వాన్స్ కమ్యూనిటీగా ఉన్నటువంటి ప్రజలు ఎవరు? ఇది చూడాలి. చూస్తే నువ్వు టెక్నాలజీ పరంగా తీసుకో, మోరల్స్ పరంగా తీసుకో, లేకపోతే కల్చర్ పరంగా తీసుకో, ప్రాక్టీసెస్ పరంగా తీసుకో, బిలీఫ్స్ పరంగా తీసుకో, సోషియో ఎకనామికల్ పద్ధతిలో తీసుకో. అంటే సమాజం యొక్క స్థితిగతులన్నిటిలోనూ కూడా తరచి మనం చూస్తే ఈ జూడో క్రిస్టియన్ ఫ్రేమ్వర్క్లో ఉన్నటువంటి వాళ్ళు అగ్రగణ్యులుగా ఉన్నట్టుగా మనం చూడవచ్చు. మళ్ళీ చెబుతున్నా, ఏంటి ఏ మాట అన్నాను? జూడో క్రిస్టియన్ అని అన్నా. అంటే యోధ క్రైస్తవ మత పరంపరలో లేదా నేపథ్యంలో ఉన్నటువంటి వాళ్ళు అగ్రగణ్యులుగా ఉన్నట్లుగా మనకు ఎవిడెన్స్ అనేటువంటిది కనపడతా ఉంది. భారతదేశం నుండి చంద్రబాబు నాయుడు కానీ, జగన్ కానీ, లేదా మన ప్రధానమంత్రులు కానీ ఇజ్రాయెల్ దేశం వెళ్ళొచ్చి అక్కడ వ్యవసాయం అద్భుతంగా చేస్తున్నారు, అత్యాధునిక పద్ధతుల్లో చేస్తున్నారు వ్యవసాయం అని చెప్పి వచ్చి ఏడ చెబుతున్నారు. అక్కడ జరిగే పద్ధతులను అధ్యయనం చేసి ఇక్కడికి వచ్చి మనం వాటిని అనుసరించాలని చెబుతున్నారు. నాకు సిగ్గేసింది అసలు. అరే భారతదేశమే మన అగ్రికల్చర్ మనకు తెలియదండి, వ్యవసాయం మనకు తెలీదా? అసలు మనం అంతా కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళం. మనకి నదులకి ఏమన్నా కురువా? కొద్దిగా ఉందా నదులకి? మన నేల ఎట్లాంటి నేల, మనకి ఎట్లాంటి పంటలు పండుతాయి? మన కోస్తాను ఏమంటారు? రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు. ఆంధ్ర మొత్తానికి కావాల్సినటువంటి ఆహారం అనేటువంటిది ఇక్కడ కోస్తా నుంచి వస్తుంది. అందుకే అన్నపూర్ణ అన్నారు కోస్తా ప్రాంతాన్ని. భారతదేశంలో రకరకాలైనటువంటి పంటలు పడతాయి. మనకు పండే పంటలు ఇజ్రాయెల్ దేశంలో పండు. అసలు మన దేశపు యొక్క భూభాగాన్ని వాళ్ళ భాగంతో పోలిస్తే మన రాష్ట్రం అంతా ఉండదు ఆ దేశం. కానీ వాళ్ళు అడ్వాన్స్గా ఉన్నారు, మనము మన భారతీయులు ఎక్కడున్నాము? వాళ్ళు అందుకోలేనటువంటి స్థితిగతుల్లో 50 ఏళ్ళు ముందు వాళ్ళు ఉన్నారు. ఏంటి విడ్డూరం? ఏంటిది? మనకు 100 పైన పుస్తకాలు ఉన్నాయి కదా,
మరి వాళ్ళకి ఎన్ని ఉన్నాయి? ఒకటే కదా, తోరా, అంతే కదండి, తోరాయే కదా ఉంది వాళ్ళకి. పైగా ఇంకా చూద్దాం, మరి వాళ్ళకి దేవుడు ఎంతమంది, మరి మనకెంతమంది? మరి మనం ఎందుకని ఎట్టున్నాం? మరి మనము మన స్వశక్తి మీద ఒక యుద్ధ విమానాన్ని తయారు చేసుకోలేకపోతున్నాము, స్వశక్తి మీద ఒక ట్యాంకు తయారు చేసుకోలేకపోతున్నాము, స్వశక్తి మీద ఒక శాటిలైట్ను పంపేటువంటి స్థితి ఈ మధ్యకాలంలోనే వస్తుంది. ఏంటి మరి మన పరిస్థితులు ఏంటి? మన టెక్నాలజీ అంతా కూడా, స్పేస్ టెక్నాలజీ అంతా కూడా రష్యా నుంచి అరువు తెచ్చుకున్నాం మనం. కొన్ని పద్ధతులను ఇతర దేశాల నుంచి తెచ్చుకున్నాం, అటు తెచ్చుకోవడంలో తప్పులేదు. కానీ మరి భారతదేశంలో వేదాలకి మహాజ్ఞానానికి పుట్టింది పేరుగా చెప్పుకునేటువంటి హిందూ దేశంలో మరి ఏమైందని, ఏం సంపాదించాము, ఏం చేశాము మనం దేశానికి? చెప్పండి. ఆవిష్కరణలు తీయండి. ఆవిష్కరణలు తీసిన తర్వాత ఆవిష్కరణలు అనేటువంటివి అంటే కొత్త కొత్త ఉత్పత్తులు, మానవ జీవన ప్రమాణాలను పెంచేటువంటి పనులు, లేకపోతే సాంకేతిక పరిజ్ఞానం, ఇవన్నీ కూడా మనం ఎక్కడ లేదు, నా భూత నా భవిష్యత్తుకు ఇక్కడే ఉన్నాయి అని చెప్పగలిగే ఏమున్నాయి చెప్పండి మనకు? నాకు అర్థం కాదు. ఏం కనుక్కున్నావురా మనం అంటే ప్రతిసారి ఆ సున్నా ఒకటి కనుక్కున్నాం, సున్నా ఒకటి కనుక్కున్నాం అని చెబుతారు. ఆర్యభట్టుడు అనేటువంటి వాడు సున్నాను కనుక్కున్నాడు, వాడు భారతీయుడు, సున్నా సున్నా అంటాడు. తర్వాత ఇంకేమున్నాయి అంటే సున్నానే ఉండే, ఇంకా ఏమున్నాయి? ఇంకా సున్నానే ఉండే. మరి ఏమున్నాయి మరి? కానీ ఈ సున్నా ఏం చేస్తున్నాడంటే మిగిలిన వాళ్ళని అందరూ కూడా వాడుకుంటారు. పైగా వాడుకొని సున్నా ఉండవాడు ఏమంటున్నాడు, నేను గొప్పవాడిని అని అంటున్నాడు. దేశభక్తి ఉండడంలో తప్పు లేదు, మనల్ని తక్కువ చేసుకోకుండా ప్రశ్నించుకోవడంలో తప్పు లేదు. కానీ కనీసం ఇట్లాంటి తరుణంలో సంస్కరణల వైపుగా ఆలోచించాలిగా. అరే, నేను బయటికి మేకపోతే గాంభీర్యం చూపిస్తున్నాను, నా జేబులో చిల్లి కావలేదు, డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి జ్ఞానం నాకు రావాలిగా. మన దగ్గర ఏమున్నాయి? ఇది మనం తెలుసుకోవాలి. ఇది మనం తెలుసుకొని డెవలప్మెంట్ అనేటువంటిది ఏ డైరెక్షన్లో ఉంది, ఎటు పోతుంది, ఏ సిస్టమ్ డెవలప్మెంట్ని ప్రోత్సహిస్తుంది అనేది మనం చూడాలి. ఇట్లా కనుక చూస్తే ప్రపంచంలో ఇప్పుడు మేజర్ మతాలు ఉన్నాయి. ఏమేమున్నాయి? ఫస్ట్ ప్రపంచంలో పాపులేషన్ పరంగా క్రిస్టియన్స్ అంటున్నాము, తర్వాత ఇస్లాం అంటున్నాము, థర్డ్ హిందూయిజం ఉంది, ఫోర్త్ బుద్ధిజం ఉంది, సిక్కిజం ఉంది, తర్వాత జొరాస్ట్రియనిజం ఉంది. ఇట్లాగా చాలా మతాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ మతాలన్నింటిలో కూడా ప్రభావవంతంగా సమాజం యొక్క రూపురేఖలను ఎవరు మారుస్తున్నారు, మానవుల మధ్య ఉన్నతమైనటువంటి ప్రమాణాలని, మానవుల మధ్య విలువల్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి మౌలికమైనటువంటి విషయాలను అధ్యయనం చేసి మనం ఒక నిర్ణయానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అర్థమవుతుందా? ఒక నిర్ణయానికి ఎట్లా రావాలి? ఇప్పుడు ఇవన్నీ కూడా ఆలోచించి రావాలి. సరే, ఇప్పుడు వరకు మనం స్థూలంగా చూసిన దాని ప్రకారం మనం ఏం తెలుసుకుంటున్నాము? క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు అగ్రగణ్యులుగా ఉంటున్నారు, ఎస్పెషల్గా జూడో క్రిస్టియన్ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది. ఎందుకంటే క్రైస్తవ యొక్క ఉనికి మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? యోధా మతంలో నుంచే కదా వస్తున్నాయి. మెస్సే ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? సో మన రూట్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? యోధా మతంతో మనకి సంబంధాలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి జూడో క్రిస్టియన్ ఫ్రేమ్వర్క్లో మనం చూస్తున్నాం. ఈ ఫ్రేమ్వర్క్లోనే అభివృద్ధి ఉండడానికి ఏంటి కారణాలు? మన భారతదేశంలో చాలా వనరులు ఉన్నాయి, నేను లేవని నేను అంటలా. కానీ మన దేశంలో పరిస్థితులు ఎలా ఉంటున్నాయి ఇది ఆలోచించుకోవాలి. మొన్న కూడా ఎవరో ఒక మంచి స్పీకర్, నాకు అంత పెద్ద ఫాలో అప్ అవ్వలేదు, అక్కడక్కడ నేను కొన్ని బిట్స్ అండ్ బైట్స్ విన్నాను. ఆయన స్పీచ్ చాలా కాంట్రవర్షియల్గా మారిపోయింది సోషల్ మీడియాలో. ఆయన ఆక్స్ఫర్డ్లోనే అక్కడ స్పీచ్ ఇచ్చినట్టున్నాడు. ఏంటంటే మనకి మత ప్రాతిపదికన మనకి దాదాపు 10 ఏళ్ల పైనుంచి బీజేపీ అనేటువంటిది పరిపాలన చేస్తూ ఉంది. కేంద్రంలో ఎవరు పరిపాలన చేస్తుంది? బీజేపీ వచ్చిన దగ్గర నుంచి ఏం అజెండా తీసుకొచ్చింది? హిందుత్వ అనే అజెండా తీసుకుని అది బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత 2 సార్లు మోడీ, ఇప్పుడు 3వసారి కూడా ఆయనే ఇంక 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. బాగుంది. దీంట్లో ఈ ఆర్థిక సామాజిక
అభివృద్ధి పరంగా ఎలాంటి మార్పులు జరిగినటువంటి స్టాటిక్స్ తీశారు. స్టాటిక్స్ తీస్తే అభివృద్ధి చెందింది బాగా ఎవరయ్యా అంటే గుజరాత్ మార్వాడీలు అనే సంగతి తేల్చారు. ఎవరు గుజరాత్ మార్వాడీలు అంటే ఎవరు? అదానీ, అంబానీ, వీళ్ళు ఎంతో లెక్క చూపించారు. అదానీ ప్రపంచంలో ఉన్నటువంటివి కోటీశ్వరుల జాబితాలో ఓ 10 ఏళ్ళ కిందట చూస్తే 7-8 ఏళ్ళ కిందట చూస్తే 74వ స్థానంలోనో లేకపోతే 110 అంటే 100 పైన స్థానాల్లోనే ఎక్కడ ఉన్నాడు. ఈ 10 ఏళ్లలో మొదటి 5 స్థానాల్లోకి వచ్చాడు. అంటే మన దేశంలో అభివృద్ధి ఉంది, కానీ ఎవరు అభివృద్ధి చెందుతున్నారు? ఒక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళే అభివృద్ధి చెందుతున్నారు. ఇప్పుడు మనకు రాష్ట్రం ఉంది, మన రాష్ట్రంలో సీఎం ఒక వర్గానికి సంబంధించిన ఆయనైతే ఆ వర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇండస్ట్రియలిస్ట్గా ఎదుగుతున్నారు. ఇంకో వర్గం వస్తున్నాడు, ఆ వర్గం రాగానే ఆ వర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇండస్ట్రియలిస్ట్గా, వ్యాపారస్తులుగా, డబ్బు ఉన్నటువంటి వాళ్ళుగా ఎదుగుతున్నారు. కేంద్రంలో ఒక మతానికి సంబంధించినటువంటి వాడు, ఒక కులానికి సంబంధించినవాడు వస్తే క్యాబినెట్లో వాళ్ళే ఉంటున్నారు. అభివృద్ధి చెందేవాళ్ళు కూడా ఎవరు అభివృద్ధి చెందుతున్నారు? ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే అభివృద్ధి చెందుతున్నారు. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి మన మనుషులు కదా, మనకు హక్కు లేదా? మాకు చేయూతనివ్వరా? మేము మనుషులం కాదా? ఇది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. విచిత్రం ఏంటో తెలుసా? మనలో సరైనటువంటి పరిణితి కనుక లేకపోతే కేవలం మన గురించి మాత్రమే ఆలోచించుకుంటాం. మనలో సరైనటువంటి పరిణితి కనుక ఉంటే మనం శరీరాన్ని గురించి ఆలోచించుకుంటాం. అంటే ఏంటంటే పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో వన్ బాడీ ఆర్గ్యుమెంట్ తీసుకొస్తాడు. అంటే శరీరం అనేటువంటి దాని యొక్క ఆర్గ్యుమెంట్ని సంఘానికి ఆపాదిస్తూ తీసుకొస్తాడు. తీసుకొచ్చేటప్పుడు మన శరీరంలో అనేకమైనటువంటి అవయవాలు ఎలా ఉన్నాయో ఉన్నప్పటికీ కూడా శరీరం ఒక్కటే ఎలాగవుతుందో అనేటువంటి ఒక కార్పొరేట్ ఆస్పెక్ట్, సామాజిక స్థితిగతులు ప్రతిబింబించేటువంటి ఒక దృశ్య రూపకాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తాడు. ఆ విధంగా కనుక మనం చూస్తే ఇప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవంలో మనం పెద్దగా వాడని ఒక అవయవం ఉండొచ్చు, లేకపోతే నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి అవయవం కావచ్చు. కానీ దాని దెబ్బ తగిలినప్పుడు, అది వెనకబడ్డప్పుడు, అది లేనప్పుడు దాని యొక్క లోటుపాటు, దాని యొక్క పనితీరులో వ్యత్యాసాన్ని నువ్వు గమనించవచ్చు. అవునా కదా? అర్థమవుతుందా? నేను చెప్పిన మాట అర్థమవుతుందా? అట్లాగే ఈ సిస్టమ్ అంతా కూడా సమాజంలో మనందరం కూడా ఏంటి, ఒక అవయవాల్లాగా ఉన్నటువంటి వాళ్ళం, అందరం కలిసి ఒక దేశంగాను, ఒక ప్రజగాను, ఒక కమ్యూనిటీగాను, ఒక మతంగాను, అన్ని రకాల ఒక్కటిగా మనం ఉన్నాం. దీంట్లో ప్రత్యేకించి ఒక అవయవమే పెరుగుతూ ఉందనుకోండి. ఇప్పుడు మన శరీరంలో ఈ డొక్కొకటే పెరుగుతూ పోయిందనుకోండి, ఏమైంది? ఈ శరీరంలో ఈ ఒక్క కండ ఒకటే పెంచుకుంటా ఇది సన్నగా ఉందనుకోండి, కాళ్ళు చేతులు ఎన్ని సన్నగా ఉండి ఈ చెయ్యి ఒకటి ఎంతలా పెరిగిందనుకోండి, ఎట్లా ఉంటుంది? కాలు ఒకటే పెరిగిందనుకోండి ఎలా ఉంటుంది? బోధకాలంటారు. వీడికి ఏదో జబ్బు చేసింది అంటారు. డొక్క ఎంతలా వచ్చింది, వీడు బలిసింది, వీడికి షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, వీడు సోమరిపోతా అంటాడు. మనలో పర్ఫార్మెన్స్ తగ్గిపోద్ది, ఆయురార్థం తగ్గిపోద్ది, లోపభూయిష్టంగాను కూడా ఉంటాం. ఇది మనం గనక సార్వత్రికంగా కనుక సమగ్రంగా కనుక ఆలోచించుకోగలిగితే మనకు అర్థమయ్యేటువంటి సంగతి ఏంటి అని అంటే, మనం ఇప్పుడు ఈ హిందూ దేశం అంతా కూడా దేశాన్ని హిందూ దేశం అంటాం, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మెజారిటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి అంటున్నాం. సరే అనుకున్నప్పటికీ కూడా దీంట్లో హిందువులందరూ కూడా సమంగా ఎదగటం పోయి కేవలం కొన్ని వర్గాలు మాత్రమే అగ్రవర్ణాలుగా ఉంటూ వాళ్ళు మాత్రమే అభివృద్ధి చెందడం అనేటువంటిది ఎలాంటిది? బోధకాలు లాంటిది.
ఎలాంటిది అది? బోధకాలు లాంటిది, ఒక జబ్బు లాంటిది, ఒక లోపం లాంటిది. తర్వాత ఇదేం చేస్తుంది అని అంటే మిగిలిన సిస్టమ్ మొత్తాన్ని కూడా దెబ్బతీస్తుంది. మిగిలిన సిస్టమ్ మొత్తం కూడా దెబ్బతీస్తుంది. ఇప్పుడు మీరు కనుక చరిత్రను కనుక మనం చూస్తే చరిత్రలో మనకి కొన్ని గజదొంగల గుంపులు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో కావచ్చు, మనకి ఇక్కడ ఉన్నటువంటి స్టోటపురంలో కావచ్చు. స్టోటపురంలో దొంగలకు పేరు తెలుసు కదా, స్టోటపురం దొంగలు అంటే సినిమాలు కూడా చాలా వచ్చినాయి. అట్టగా ఉత్తర భారతదేశంలో కూడా చాలా గుంపులు ఉన్నాయి. కంజరబట్టి అని, తర్వాత ఆ తెగల ఈ తెగలని చాలా ఉన్నాయి. వాళ్ళని ఏదో అంటారబ్బా, పేరు గుర్తు రావట్లే సమయానికి. మన భారతదేశంలో కూడా మన ప్రాంతాల్లో కూడా దండయాత్ర చేసుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. మన ప్రాంతాలు ఊరి మీద పడ్డ వాళ్ళు ఉన్నారు, గజ దొంగలు. మరి వాళ్ళు గజ దొంగలకి ఎలా మారారు? ఒకసారి ఆలోచించండి, గజ దొంగలకి ఎలా మారారు? ఒక వ్యక్తి ఇప్పుడు దొంగతనం చేశాడండి. ఎందుకు దొంగతనం చేశాడు? మరి వసతులన్నీ నీ దగ్గర ఉన్నాయి, నీకు లేదు. నువ్వు లేని దాన్ని ఏం చేస్తా? దొంగతనంగా, బలవంతంగా, తిరుగుబాటు మార్గంలో, అక్రమ మార్గంలో లూటీ చేయడానికి వస్తుంది. ఈ విధంగా ఏమవుతుందంటే వ్యవస్థకి తూట్లు పొడిచి అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ అనేటువంటిది నిర్వీర్యమైపోతూ ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాలి. కాబట్టి దేశ ప్రగతిని కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే అందరూ సమంగా అభివృద్ధి, సమంగా ఫలాలను భుజించడం అనేటువంటిది అనివార్యమైనటువంటి పద్ధతి. అట్లా కాకుండా ఒక్కడే డొక్క పెంచుకుంటూ పోతే, ఒక్క అవయవమే పెరుగుకుంటూ పోతే మిగిలిన అవయవాలన్నీ కూడా దాన్ని బ్యాలెన్స్ని సాధించలేక అన్యదా మార్గంలోకి ప్రయాణం చేసినటువంటి అవసరం ఉంటుంది. లేదా ఒక్క మాటలో చెప్పాలి అని అంటే లోపభూయిష్టంగా ఉంటుంది. అదవుతుందా? సో ఈ జూడో క్రిస్టియన్ ఫ్రేమ్వర్క్ని కనుక మనం గమనిస్తే ఈ జూడో క్రిస్టియన్ ఫ్రేమ్వర్క్లో డెవలప్మెంట్ కనపడుతుంది, సమన్యాయం కనపడుతుంది. అటన్ని లోపాలు లేవా? పద్ధతులు లేవా? ఉన్నాయి, లోపాలు ఉంటాయి. కొన్ని పాత పద్ధతులు ఉంటాయి, కొన్ని మార్చుకోవాల్సి ఉంటాయి, సంస్కరణలు కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే వీటిల్లో కూడా అగ్రగణ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళే, క్రైస్తవులే. ఏ విషయంలో? సంస్కరణలు చేసుకోవాలన్నా, అర్థమవుతుందా? సంస్కరణలు చేసుకోవాలన్నా, సమన్యాయం పాటించాలన్నా, అభివృద్ధి పదంలో దిశానిర్దేశం చేయాలన్నా కూడా ఎవరు ముందుంటున్నారు? క్రైస్తవులుగానే ముందు. మన అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో మనం చూస్తాం, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి అనేటువంటి మాటను మనం చూస్తాం. అంటే ఏంటి? బైబిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్రమోటింగ్ సమస్తమును పరీక్షించండి అనేటువంటిది బైబిలే చెబుతుంది. ఎప్పుడైతే మనం సత్యం నుండి వైదొలిగిపోయామో, ఎప్పుడైతే మనం అజ్ఞానంలో ఉన్నామో, మనల్ని ఆ ప్రతి సమయంలో కూడా సంస్కరణల దిశగా అది మన భుజం తట్టి మనల్ని మేల్కొలుపుతుంది. రెస్టోరేషన్ మూమెంట్ గురించి ఎంతమందికి తెలుసు? రిఫార్మేషన్ గురించి ఎంతమందికి తెలుసు? రిఫార్మేషన్ అనేటువంటిది మనం 14-15 శతాబ్దాల్లో, అంటే మార్టిన్ లూథర్ కింగ్ నేతృత్వంలో జరగడం అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఏం జరిగింది అప్పుడు? రెస్టోరేషన్ మూమెంట్ అనేటువంటిది 18వ శతాబ్దంలో మనం చూస్తాం. ఏం జరిగింది అప్పుడు? ఎవరాళ్ళు? రిఫార్మేషన్ జరిగినా, రెస్టోరేషన్ జరిగినా ఎక్కడ జరిగింది? ఎవరి మధ్య జరిగింది? దాని ద్వారా సమాజపు గతులు ఏ విధంగా మారింది? యూరోపియన్ చరిత్రను కనుక మనం అధ్యయనం చేస్తే మనకి తెలుస్తూ ఉంటుంది. తెలుసా? రెస్టోరేషన్ మూమెంట్ తెలుసా? రిఫార్మేషన్ తెలుసా? తెలీదా? అసలు లూథర్ గారి యొక్క స్టోరీ ఏంటి? సార్ నీకు తెలుసా? నీకు ఇండియా తెలుసా అంటున్నా? లూథరు ఏం మాట్లాడు? అసలు
మార్టిన్ లూథర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేశాడు, ఆయన టైంలో జరిగినటువంటి దాన్ని ఏమంటారంటే రిఫర్మేషన్ అంటారు, సంస్కరణలు. ఏం సంస్కరణలు దిశగా పోయింది? చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది నాకు. 300 తర్వాత చర్చ్ అథారిటీ అనేటువంటిది పోప్ కిందకి వెళ్ళిపోయింది. ఎప్పుడు 300 తర్వాత ఏమైపోయింది? చర్చ్ అథారిటీ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? పోప్ కిందకి వెళ్ళిపోయింది. ఈ నిరంకుశవాదం 1500 సంవత్సరాల వరకు, అంటే ఈ 300 తీసేసేయండి, ఈ 15వ శతాబ్దం వచ్చేంత వరకు కూడా ఇదే ఆధిపత్యం కింద వస్తూ ఉంది. బైబిల్ అనేటువంటిది కేవలము లాటిన్ భాషలో అందుబాటులో ఉండేది. బైబిల్ అనేటువంటిది కేవలం పోపులకి పరిమితమై ఉండేది. వాళ్ళు రూపొందించినటువంటి సిద్ధాంతాలు, వాళ్ళు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలు మాత్రమే సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రీస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు పాటించాలి. బైబిల్ చదివేటువంటి వెసులుబాటు కానీ, నిస్వార్థంగా పరిశీలించేటువంటి పరిణితి కానీ ఏమీ లేదు. ఇలాగా పోప్ ఆధీనంలో వస్తున్నటువంటి పరంపర, ఒక 1000 సంవత్సరాల పాటు అట్లాగే కొనసాగుతూ వచ్చినటువంటి పరంపరని మార్టిన్ లూథర్ ఏం చేశాడంటే ప్రశ్నించాడు. మొట్టమొదటిసారిగా ఏం చేశాడు ఆయన? ప్రశ్నించి వాళ్ళు ఒప్పుకోకపోతే ఆయన బాహాటంగా విటన్బర్గ్ క్యాసిల్, అంటే విటన్బర్గ్ అనేటువంటి ప్రాంతంలో ఒక కోట ఉంది. ఆ కోటకి ఏం చేశారంటే 95 థీసిస్ అని అంటారు దాన్ని, బాగా ఫేమస్ అది. 95 లోపాలని అక్కడ తలుపుకి కొట్టాడు, ఆ కోట తలుపుకి కొట్టి వీటి మీద మనం చర్చిద్దాము, వీటికి లేఖనాధారాలు లేవు అనేటువంటి విషయాన్ని అతను బాహాటంగా సవాల్ చేశాడు. సవాల్ చేసిన తర్వాత పోపులు ఏం చేశారంటే, పోపు పెద్ద వాటికన్లో ఉండే పోపు, ఈడు మతభ్రష్టుడు, ఈయన చంపేసేయండి అని చెప్పి ఆజ్ఞిస్తే రాత్రికి రాత్రి ఆయన అక్కడ ఉన్నటువంటి బ్రిటన్ దేశపు యువరాజు, అతనికి స్నేహితుడు, 200 బెటాలియన్ ఇచ్చి 200 మందితో ఉన్నటువంటి ఒక సైన్యాన్ని ఇచ్చి, గుర్రాలను ఇచ్చి రాత్రికి రాత్రి లూథర్ని జర్మనీ దేశానికి పంపించేశాడు, యూరోప్ నుండి. అప్పుడు ఆయన వెళ్తా ఏం చేశారంటే కొంత లిటరేచర్ని, అంటే లాటిన్ భాషలో ఉన్నటువంటి లిటరేచర్ని తీసుకొని ఆయన జర్మనీ వెళ్ళి, జర్మనీలో ఏం చేశారంటే మొట్టమొదటిసారిగా లాటిన్ భాషలో ఉన్నటువంటి బైబిల్ని జర్మనీ భాషలోకి తర్జుమా చేశాడు. తర్వాత ఏవైతే లేఖన విరుద్ధంగా ఉన్నటువంటి ఆయన ప్రతిపాదించినటువంటి 95 సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సరిచేసి నూతన ఒరవడికి అతడు శ్రీకారం చుట్టాడు. అందరూ అనుకుంటారు మార్టిన్ లూథర్ లేకపోతే నీకు బైబిల్ వచ్చేదా అంటారు. బైబిల్ వచ్చేది తెలుగులో కాదు, ఏ భాషలోకి? జర్మన్ భాషలోకి. ఆయన తర్జుమా చేసింది ఏ భాషలోకి? జర్మన్ భాషలోకి. ఇది ప్రొటెస్టెంట్ సంఘాలకి మొట్టమొదటిసారిగా జీవం పోసినటువంటి ఉద్యమం. అదే టైంకి సంబంధించినటువంటి వాళ్ళు జింగ్లీ కానీ, తర్వాత వచ్చినటువంటి కాల్విన్ కానీ, వీళ్ళందరూ కూడా ఆ టైం పీరియడ్లో వచ్చినటువంటి మేధావులు. వాళ్ళు ఏం చేశారండి, ఈ క్యాథలిక్ సిస్టంలో, క్యాథలిక్ కబంధ హస్తాల్లో ఉన్నటువంటి దాన్ని ఛేదించి, లోపాలని ప్రశ్నించి వాళ్ళు ఏం చేసుకొచ్చారు? సంస్కరణల దిశగా, బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని పునరుద్ధరించేటువంటి దిశగా వాళ్ళు అడుగులు వేయటం అనేటువంటిది జరిగింది. దీన్ని ఏమంటారంటే రిఫర్మేషన్ అంటారు. ఈ పరంపరలో ఈ 15వ శతాబ్దం తర్వాత నుంచి వస్తూ ఉంది. మనం ప్రొటెస్టెంట్లు అంటారు తెలుసా? ఏంటి ప్రొటెస్టెంట్ అంటే మాట? ఈ లూథరు ఏం చేశాడు? వాళ్ళని ప్రశ్నించాడు. ప్రశ్నించినటువంటి వాడు
అవకాడోడి దృష్టిలో ఏమవుతాడు? వ్యతిరేకంగా అయ్యేది. ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నించారు, నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావు, ఇదేంది అని అడిగావు నన్ను. నా దృష్టిలో నువ్వేంటి? వ్యతిరేకిని. దాన్నే ఇంగ్లీష్లో ఏమన్నారంటే ప్రొటెస్టర్. దాంట్లో నుంచే ప్రొటెస్టెంట్ అనే పదం వచ్చింది. ఏంటండి? ప్రొటెస్టెంట్. ప్రొటెస్టెంట్ అంటే ఏంటి? ప్రతిఘటించినటువంటి వాడు, వ్యతిరేకించినటువంటి వాడు అని. ఇప్పుడు మనం కూడా ప్రభుత్వం ఏదైనా పథకాలు పెట్టినా లేకపోతే ఏదైనా జీవోలు ఇష్యూ చేసినా మనందరం కూడా ఏం చేస్తారు? మనోళ్ళు కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి టెంట్ వేసుకొని నిరాహార దీక్ష చేస్తున్నాం అంటారు, లేదంటే ప్లై కార్డులు పట్టుకొని నిరసన తెలిపామని అంటారు. దాన్ని ప్రొటెస్ట్ చేయటం అంటారు. ఏమంటారు దాన్ని? ప్రొటెస్టెంట్. అప్పుడు నుంచి ఎవరైతే లూథర్ పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, క్యాథలిక్ విశ్వాసానికి లోబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమని పిలిచారు? ప్రొటెస్టెంట్స్ అన్నారు. మిగిలిన వాళ్ళు ఏమన్నారు? క్యాథలిక్స్ అన్నారు. ఇప్పుడు మనమంతా కూడా ఏమంటారు? మనల్ని ఏమన్నా పిలువాలి? ఇప్పుడు మనం ప్రొటెస్టెంట్లనే అంటారు. మనం చెప్పుకోకూడదు ప్రొటెస్టెంట్లు. ప్రొటెస్టెంట్ అంటే దాని అర్థం ఏంటి? ప్రతిఘటించినటువంటి వాడు, వ్యతిరేకించేటువంటి వాడు అని అర్థం. నువ్వెవరు అంటే ఏం చెబుతావు? వ్యతిరేకించేవాడిని అని చెబుతావా? వాళ్ళు అంటారు నిన్ను, నువ్వెవరు అని అంటే ఇతను క్యాథలిక్ కాదు కాబట్టి ప్రొటెస్టెంట్ అని అంటారు అన్నమాట. అట్లా ప్రొటెస్టెంట్ అనేటువంటిది వచ్చింది. తర్వాత ఈ సంస్కరణలు ప్రతి శతాబ్దంలోనూ సంస్కరణలు జరుగుతూ వస్తున్నాయి. ఆ జరుగుతూ వచ్చేటువంటి క్రమంలో 18వ శతాబ్దం దగ్గరికి వచ్చేసరికి మరి శాఖోపశాఖలుగా క్రైస్తవం అయిపోయింది. అప్పుడు వరకు ఎట్లా ఉంది? క్యాథలిక్కే ఉండేది కదా, అధికారం కానీ అంతా కూడా ఆధిపత్యం అంతా ఎవరుతుండేది? దాంట్లో ఉన్నటువంటి శాఖలే. శతాబ్దాలు పట్టిందండి. శతాబ్దం అంటే ఎంత? 100 సంవత్సరాలు పట్టింది. తర్వాత కానీ ఈ రెస్టోరేషన్ మూమెంట్ రావాలి. అలెగ్జాండర్ క్యాంబెల్, స్టోను, పునరుద్ధరించడం. అప్పుడు ఈ సంఘాలు శాఖోపశాఖలకు వస్తున్నాయిగా. ప్రొటెస్టెంట్లు అందరూ ఏమైపోయారు? ఒకడేమో విశ్వాసం సరిపోద్ది అంటాడు, లేదు ఒకడేమో బాప్తిసం కావాలంటాడు, ఒకడేమో ఇది చేయాలంటాడు, ఇంకోటేమో అది చేయాలంటాడు. బైబిల్ అందరికి అందుబాటులోకి వచ్చేస్తుంది. ఎవడు ఆలోచనలు వాడు చెప్తున్నాడు. ఇట్లా శాఖోపశాఖలుగా సంఘం అనేటువంటిది చీలిపోతూ ఉన్నప్పుడు ఎవరు వచ్చారు ఏమంటప్పుడు? రెస్టోరేషన్ మూమెంట్ స్టార్ట్ అయింది. ఆ రెస్టోరేషన్ మూమెంట్లో వాళ్ళు ఏం చేశారంటే, మనం ఇన్ని శాఖలుగా ఉండరాదు. బైబిల్ మొత్తం చదివితే బైబిల్లో మనకేం కనపడుతుంది? క్రీస్తు, సంఘము అనేవి మాత్రమే కనపడుతున్నాయి. సంఘాలు అనేటువంటివి కనపడతలేదు. మనం ఇట్లా విచ్ఛిన్నం కాకూడదు, ఒక్క శరీరంగా ఉండాలి అనేటువంటి ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు 18వ శతాబ్దంలో ఉన్నటువంటి అలెగ్జాండర్ క్యాంబెల్ కానీ, స్టోన్ అనేటువంటి వాళ్ళు, ఇంకా ఒక 60 మంది స్కాలర్స్ ఉన్నారు. వీళ్ళు దేశం నలుమూలలా ప్రయాణం చేసి వాద సంవాదాలు చేసి అనేకమైనటువంటి పుస్తకాలు, ఆర్టికల్స్ రాసి వాళ్ళేంటంటే ప్రజల్లో మరి ఒక సంఘము, అది కూడా క్రీస్తు సంఘం అనేటువంటి అభిప్రాయాన్ని ప్రకటించడం మొదలుపెట్టారు. దానికి మూలం ఏంటి అని అంటే, ఆదిమ సంఘం ఏ విధంగా ఉంది, ఆదిమంగా ఏం ప్రారంభమైంది, దాన్ని పునరుద్ధరించాలి అని చెప్పి చెప్పడం మొదలుపెట్టారు. ఈ 300 సంవత్సరాల నుంచి 1400 సంవత్సరాలు మధ్యలో ఉన్నటువంటి కాలాన్ని అంధకార యుగం అని అన్నారు. అంటే ఇన్స్టిట్యూషనలైజ్ అయ్యింది. అక్కడ నుంచి ఏమైందంటే ఒక సిస్టంలోకి వెళ్ళిపోయింది. అంటే ఒక ఆర్గనైజ్డ్ సిస్టంలోకి వెళ్ళిపోయింది, కంపెనీ లాగా అయిపోయింది. అది వాళ్ళు చేసే తప్పుల్ని వీటన్నిటిని ఆయన 95 తప్పులు, వాటిని మీరు చదవచ్చు, నెట్లో దొరుకుతుంది. 95 థీసిస్ అని కొట్టండి. ఆ 95 ఆయన ఏమేమి తప్పులు వాళ్ళ దాంట్లో ఎత్తు చూపించాడు, బాహాటం చేశాడు అనేటువంటిది దాంట్లో కనపడుతుంది. 95 థీసిస్ అంటారు. అర్థమవుతుందా? సో ఈ లూథర్ గారి తర్వాత ఏమైంది? శాఖోపశాఖలు అయింది. శాఖోపశాఖలు కలపడానికి వచ్చింది ఏంటి? పునరుద్ధరణ ఉద్యమం. అది ఆ పునరుద్ధరణ ఉద్యమంలో నుంచి వచ్చిందే క్రీస్తు సంఘం అనేది. మార్టిన్ లూథర్ ద్వారా రిఫార్మేషన్ జరిగింది, సంస్కరణలు జరిగినాయి. ఈ 18వ శతాబ్దం తర్వాత ఏమైంది? పునరుద్ధరణ జరిగింది. ఏది?
మొదటి శతాబ్దంలో ఏదైతే సంఘం ప్రారంభించబడిందో ఆ సంఘాన్ని మనం వెతికి తీద్దాం రండి, పునరుద్ధరించుకుందాం రండి. శాఖోపశాఖలుగా లేవు, ఇన్ని శాఖలు లేవు అనేటువంటి ప్రతిపాదికన ఒక సంఘం, ఒక వన్ బాడీ అనేటువంటి అభిప్రాయానికి తీసుకురావడానికి ఈ రెస్టోరేషన్ మూమెంట్ అనేటువంటిది ఉపయోగపడింది. ఇది చాలా పెద్ద హిస్టరీ. ఇది దాన్ని ఏదో మనం ఉజ్జాయింపుగా రఫ్గా ఏదో చిన్న డిస్కషన్ లాగా, మనం టీ టైం డిస్కషన్ లాగా మనం చెప్పుకున్నాం. ఇది మనకు ఐడియా ఉండాలి. ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి, వీటి మీద మీరు వ్యక్తిగతంగా స్టడీ చేయాలి. చేస్తే మనం ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చాము, మన ప్రయాణం అనేటువంటిది ఇలా ఉందా అనేటువంటి సంగతి తెలిసింది. ఎలా ఉంది మన ప్రయాణం? ఇలా ఉందా, లేకపోతే దిగజారిపోతున్నామా అనేటువంటిది మనకు అర్థమైంది. కాబట్టి మన బైబిల్లో లేదా క్రిస్టియన్ ఫ్రేమ్వర్క్లో ఏమున్నాయి? సంస్కరణలు అనేటువంటివి ఉన్నాయి. మనం ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటూ, లోపాలను సరిచేసుకుంటూ, మన మానవ ప్రమాణాలని, విలువల్ని, ఆత్మీయతని మనం ఏం చేసుకుంటున్నాము? పెంచుకుంటూ పోతున్నాం. ఇవన్నీ కూడా జూడో క్రిస్టియన్ ఫ్రేమ్వర్క్లో ఉన్నాయి. ఇది క్రైస్తవ్యానికి ఒక్కదానికే కాదు, యోధా మతంలో కూడా ఇట్లాంటి సంస్కరణల యొక్క వెసులుబాటు అనేటువంటిది ఉన్నది. మీరు లోతుగా శిఖరాగ్రంలో నుంచి కనుక మీరు అధ్యయనం చేస్తే ఈ విషయాలు మీకు బయటపడతాయి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే ఒక చిన్న విషయం మీద దృష్టి పెడదాం. ఇప్పుడు మనం స్థూలంగా ఏం తెలుసుకున్నాము? ప్రపంచంలో ఉన్నటువంటి మతాలన్నిటిలో కూడా నేను ఏ మతాన్ని చేపట్టాలి అనేటువంటి ప్రశ్న కనుక మనకు వస్తే, నేను ఎందుకు క్రైస్తవుని అయ్యాను అనేటువంటిది కనుక, లేదా క్రైస్తవం వైపు ఎందుకు మొగ్గు చూపాను అనేటువంటిది కనుక మనం చూస్తే, ఆటోమేటిక్గా మనం ఇచ్చేటువంటి జవాబు, మనం సూచించేటువంటి దిశానిర్దేశం ఏంటి అని అంటే, ఎక్కడ అభివృద్ధి ఉంటుందో, ఎక్కడ మానవాళి యొక్క ఉన్నత విలువలు ప్రమాణాలు ఉంటాయో దాన్ని చేపట్టండి అని మనం చెబుతాం. దీనికి మనం ఏం చెప్పాము ఇందాక? మత్తయి సువార్త 7:16 మనం చూసాం. అంటే ఏంటి? వాటి యొక్క ఫలాలను బట్టి తెలుసుకుంటాం. సో ఈ ఫలాలను బట్టి చూసినప్పుడు ముక్తాకంఠంగా మనం డిసైడ్ అయిపోయింది ఏంది? జూడో క్రిస్టియన్ ఫ్రేమ్వర్క్లో డెవలప్మెంట్ అనేటువంటిది ఉంది అనేది మనం తెలుసుకున్నాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఈ జూడో క్రిస్టియన్ ఫ్రేమ్వర్క్లోనే ఇట్లాంటివి ఉన్నది అని అనటానికి కానీ, లేకపోతే ఈ జూడో క్రిస్టియన్ల అభివృద్ధికి కీలకమైనటువంటి భూమికను పోషించినటువంటి పాయింట్స్ ఏంటి అనేటువంటి దాన్ని కూడా మనం చూద్దాం. అర్థమైందండి? నేను చెప్పింది అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళలో మీరు ధనవంతులుగా ఉండారండి, మీరు ఉన్నతంగా ఉన్నారు. మనందరం కలుసుకున్నటువంటి వాళ్ళు మీరు ఉన్నతంగా ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలా? మిమ్మల్ని అధ్యయనం చేయాలి. ఇప్పుడు మీరు ఎందుకని లక్షాధికారి అయ్యారు, మీరు దేన్ని బట్టి కోటీశ్వర్లు అయ్యారు. మనందరం ఒక చోటే స్టార్ట్ అవ్వచ్చు. మీ నాన్న పేదోడు కావచ్చు, మీ అమ్మ పేదోళ్ళు కావచ్చు, మీ తాతల పేదోళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? డెవలప్మెంట్లో దిశగా ఉన్నారు. సో డెవలప్మెంట్ దిశగా ఉన్నారు కాబట్టి మీ డెవలప్మెంట్కి కారణం ఏంటి అనేటువంటి విషయాల్ని మనం పరిశీలించాలి. అప్పుడు జూడో క్రిస్టియన్ ఫ్రేమ్వర్క్లో ఉన్నటువంటి డెవలప్మెంట్కి ఆధారభూతమైనటువంటి విషయాలు ఏంటి అనేది మనం చూద్దాం. ఓకేనా? ఫస్ట్ది ఏంటంటే, మనుషుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనందరం కూడా మనుషులమే. మానవతా విలువల గురించి, సమాజం యొక్క అభివృద్ధి గురించి, సమాజం గురించి, స్థితిగతుల గురించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఫస్ట్ ఈ గతులను మొత్తాన్ని అర్థం చేసుకోవాలంటే మనిషిని అర్థం చేసుకోవాలిగా. మనం మనిషిని అర్థం చేసుకోవాలి. మనిషిని అర్థం చేసుకోవాలి అని అంటే మనకి బైబిల్లో ఆదికాండం మొదటి అధ్యాయం 26 నుంచి 28 వచనాలు కనుక మనం చూస్తే, మొదటి అధ్యాయం చాలా క్లియర్ కట్గా మనకేముందంటే, నరుడు అనేటువంటి వాడు దేవుని యొక్క స్వరూపి అని మనకు చెప్తా ఉంది. సో ఇది చాలా 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 బలమైనటువంటి పాయింట్ అండి. మనం స్టార్ట్ అవడానికి, మన ప్రయాణాన్ని ప్రారంభించడానికి మనకి చాలా గొప్ప మాట ఏంటి? ఎవరండి మనిషి ఏంటి? ఇది మనం తెలుసుకోవాలి. కానీ మరి
ఈ ఫండమెంటల్ పాయింట్ అనేటువంటిది పునాదిని షేక్ చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు హిందూయిజం కూడా చెప్తుంది మనిషి అనేటువంటి వాడు ఎక్కడి నుంచి వచ్చాడని చెబుతున్నాడు, బ్రహ్మ నుండి ఉద్భవించాడని చెబుతున్నాడు. బాగానే ఉంది, బ్రహ్మ దేవుడు అన్నారు, బ్రహ్మ నుంచి ఉద్భవించాడన్నాడు, బాగానే ఉంది. అయితే ఏం చెబుతుంది, ఆ మనిషిని చాతుర్వర్ణ వ్యవస్థలో డివైడ్ చేస్తుంది. అంటే ఆ మనుషుల్లో ఏం తీసుకొస్తుంది, తారతమ్యాలు తీసుకొస్తుంది. అంటే ఎట్లా అంటుంది, బ్రాహ్మణుడు అనేటువంటి వాడు బ్రహ్మ యొక్క శిరస్సులో నుంచి వచ్చాడు అని చెబుతుంది, క్షత్రియుడు అనేటువంటి వాడు చెస్ట్లో నుంచి వచ్చాడు అని చెబుతుంది, కోమటోడు అనేటువంటి వాడు తొడల నుంచి వచ్చాడు అని చెబుతుంది, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారని చెబుతుంది, పాదాల నుంచి వచ్చారు అని చెబుతుంది. అంటే ఒక వర్గాన్ని ఏమో నెత్తినెక్కుతుంది, ఇంకో వర్గాన్ని ఏం చేస్తుంది, కాళ్ళ కింద ఉంచుతుంది. కానీ ఇక్కడేం చేస్తుంది, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, మనుషులందరూ కూడా ఏమని చెబుతుంది, దేవుని స్వరూపం అని చెబుతుంది. ఫండమెంటల్ డిఫరెన్స్ ఇక్కడే వస్తుంది. నువ్వు దేవుని స్వరూపి అనేటువంటి ఫీలింగ్ నీలో ఉంది కాబట్టే నువ్వేం చేస్తున్నావు, సాటి మనిషిని నువ్వు ప్రేమించగలుగుతావు, గౌరవించగలుగుతావు. కానీ నువ్వు శిరస్సు నుంచి వచ్చావు, నువ్వు ఉదరం నుంచి వచ్చావు, నువ్వు తొడల నుంచి వచ్చావు అన్న తర్వాత, వాడు పాదాల నుంచి వచ్చాడు అన్న తర్వాత నువ్వేం చేస్తావు, మనిషిని చూసేటువంటి విధానంలో ఏమొస్తుంది, చిన్నచూపు వస్తుంది. అంటే సిస్టంలోనే సాటి మనిషిని చులకనగా చూసేటువంటి నేపథ్యం అనేటువంటిది మన సిస్టంలో ఉంది. నువ్వు వాడు సమానుడు నాతో పాటు, హిందూయిజంలో కూడా ప్రిన్సిపల్ ఉంది, సర్వేజన సుఖినో భవంతు అంటారు, వసుదైక కుటుంబం అంటారు. కానీ దీన్ని ఫాలో అయ్యేది ఎవరండి, దీన్ని ఫాలో అవుతుంది ఎవరు, పెళ్ళానికి లిమిటేషన్స్ పెడుతున్నావు, ఆడపిల్లలు పుడితే వాళ్ళకో లిమిటేషన్స్ పెడుతున్నావు, మగపిల్లలు పుడితే వాళ్ళకో లిమిటేషన్స్ పెడుతున్నావు, వేరే ఇంటి పక్కన వాళ్ళు లేకపోతే పక్కన వాళ్ళు ఉంటే ఒక లిమిటేషన్స్ పెడుతున్నావు, అంటే సామాజికంగా ఒక లిమిటేషన్స్ పెడుతున్నావు. ఈ విధంగా లిమిటేషన్స్ పెట్టడం వలన నువ్వు వసుదైక కుటుంబాన్ని నువ్వు ఎట్లా నిర్మిస్తావు, నాకు అర్థం కాల, ఎట్లా నిర్మిస్తా, ఇరువురు సమానము. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారండి, భార్యాభర్తల విషయంలో బైబిల్ చాలా క్లియర్గా చెబుతుంది. ఏమంటుంది, నేను క్రిస్టియానిటీలో కూడా ఈ డామినెన్స్ అనేటువంటి దాన్ని పురుషుల డామినేషన్ ఉండాలి, స్త్రీల డామినేషన్ ఉండాలి ఒప్పుకొని, నేను సమానత్వం ఉండాలంటాను. ఏముండాలి, ఈక్వాలిటీ ఉండాలి. ఎందుకు ఈక్వాలిటీ ఉండాలి, ఒకటే మాట, దేవుడు స్త్రీని నిర్మించినప్పుడు లేదా స్త్రీని చేసినప్పుడు ఏమని చేశాడు, సాటి అనేటువంటి సహాయంగా పురుషుడికి చేశాడు. సాటి అంటే అర్థం ఏంటి, సమమైన అని అర్థం. అంటే నువ్వు చేసిన పనే నేను చేయాలని లేదు, దానికి ధీటైనటువంటి పని నేను చేస్తున్నా. ఈ రెండింటినీ తులాభారం అవటం వలన వ్యవస్థ అనేటువంటిది, కుటుంబం అనేటువంటిది, ప్రయాణం అనేటువంటిది ఏమవుతుంది, సాగిపోతుంది. కాబట్టి మోనోపలి అంటే ఏకఛత్రాధిపత్యం అనేటువంటిది పనికిరాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బిబిలికల్ డిజైన్లోనే సమానత్వము, ఔన్నత్యము అనేటువంటిది చాలా చక్కగా ఉంది. ఉండటమే కాకుండా మనిషి ఎలా ఉండాలి అనేటువంటి దానికి, ఎలాంటి స్థితిలో మనం అంటే ఎలాంటి దాంట్లో డ్రాగన్ అవ్వాలి అనేటువంటి దానికి కూడా ఒక డైరెక్షనల్ ఇన్పుట్ ఇస్తుంది. అది కూడా చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇది కూడా చాలా కీలకమైనటువంటి మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఉండి ఇయ్యని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి అంతకంటే ఎంతో నిత్యముగా మరియు మంచి ఈవులు నిచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని
దీన్ని గోల్డెన్ రూల్ అంటారు. దాన్ని ఈ మాటని ఏమంటారండి? ఇక్కడ నుంచి చదివేటువంటి మాటని ఏమంటారు? గోల్డెన్ రూల్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మీరు ఏం చేయాలంటే పాత నిబంధనలో కనుక మాటను భాషికంగా పెట్టుకోవాలనేటువంటి మాటలు ఉంటాయి చూసారా, అట్లాగా మీ హృదయంలో ముద్ర వేసుకోవాల్సినటువంటి మాట ఇది. ఏ మాట? మనుషులు మీకేం చేయాలని కోరుకుంటారో దట్ ఈస్ ది గోల్డెన్ రూల్. గోల్డెన్ రూల్ ఇది ఏంటంటే, మళ్ళీ చెప్పండి, అందరూ ఒకసారి చెప్పండి. చెప్పండి, మాట చెప్పండి. మనుషులు కోరుదురో అలాగే మీరును వారికి చేయండి. ఇది గోల్డెన్ రూల్. ఇది గుర్తుపెట్టుకోండి. అది దట్ ఈస్ అ కాల్డ్ గోల్డెన్ రూల్. ఇది నట్టులు బోల్టులు అన్నీ బిగించుకొని పెట్టుకోండి. సో మనిషి దేవుని యొక్క స్వరూపాన్ని చెబుతూ నువ్వు దేవుని యొక్క స్వరూపంలో దేవుని కుమారుడిగా బ్రతకడమే కాకుండా ఇతరులు కూడా అలా గౌరవించేటువంటి విధానం కానీ, ఆ గౌరవాన్ని నువ్వు పొందేటువంటి పూర్తి అర్హత కానీ ఒక నిర్దేశకం అనేటువంటిది చేస్తావు. కాబట్టి ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్ని గుర్తుపెట్టుకో. మొట్టమొదటిగా మనం శ్రేష్టతని ఎలా డిఫైన్ చేసుకుంటామో బై సీయింగ్ దర్ ఫ్రూట్స్. వాళ్ళ యొక్క ఫలాలను చూసి మనము వారిని అంచనా వేస్తాము. రెండవ ముఖ్యమైనటువంటి సూత్రం ఏంటి? మనలో ఉన్నతమైనటువంటి ప్రమాణాలు ఉన్నాయి. ఈ ప్రమాణాల్లో మనకేమైనా బోధిస్తుంది? మనము దేవుని యొక్క స్వరూపము అనేటువంటి విషయాన్ని చెప్తున్నాయి. ఈ దేవుని యొక్క స్వరూపధారిగా ఉన్నటువంటి మనిషి ఏం గుర్తుపెట్టుకోవాలా? నువ్వు మనుషులు నీకు ఏం చేయాలని కోరుకుంటున్నావు, నువ్వు అది వాళ్ళకి చెయ్యి. సో దాని ద్వారా సమానత్వం అనేటువంటిది ఏ విధంగా వస్తుంది అనేటువంటిది మీరు తెలుసుకోవచ్చు. దీన్ని లోతుగా అధ్యయనం చేయాలి. ఒక్క మాట దగ్గరే ఉంది. దాన్ని కంక్లూడ్ చేస్తూ ఏమంటున్నాడు? ఇదే ధర్మశాస్త్రం కానీ, ఇదే ప్రవక్తల యొక్క ఉపదేశ సారం కానీ ఉంది అని అంటున్నాడు. ఎంత ఉన్నతమైనటువంటి మాట చూడండి. సో అన్య మతాల్లో ఇట్లాంటి మంచి మంచి సూక్తులు ఉన్నప్పటికీ కూడా ప్రాక్టీస్ చేసేటువంటి వెసులుబాటుని అవి అవరోధించాయి. వారి ఆచరణలో పెట్టేటువంటి వెసులుబాటుని హరించే. కానీ క్రైస్తవ్యంలో మాత్రమే నీకేముంది? చెప్పటమే కాదు, ఆచరణ మాత్రమే కాదు, దాన్ని అనుసరించడం అనేటువంటిది కూడా మనకి చాలా చక్కగా కనపడతా ఉంది. యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తాం, విని మనల్ని మనము మోసం చేసుకోకూడదు అనేటువంటి ఒక ఫిలాసఫీని కూడా అక్కడ మనం చెప్పడం చూస్తాం మనం. అంతేకాకుండా విని మర్చిపోయేటువంటి వాడు అద్దంలో తన సహజ ముఖాన్ని చూసుకొని పక్కకు తొలగిపోయేటువంటి వాడిగా వాళ్ళని చూపించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో మనం ఏంటి ఇక్కడ పాయింట్ ఏంటి? ఇక్కడ మనం కంపల్సరీగా ఏం చేయాలా? ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒక సిస్టమ్ చెప్తాను చూడండి. మనకి క్రీడాకారులు ఎవరైనా ఉంటే రిజర్వేషన్ ఉంది. ఏముంది? ఉద్యోగం ఇస్తాం, నీకు మంచి ఉద్యోగాలతో పాటుగా నీకు గోల్డ్ మెడల్ ఇస్తాం, నీకు గుర్తింపు వస్తుంది, ఇవన్నీ ఉండే. ఇది సిస్టంలో ఉంది. కానీ నువ్వు ఆ క్రీడల్లో రాణించడానికి నీకు గ్రౌండ్ లేదనుకోండి, ఏం చేద్దాం? నేను చెప్పింది అర్థమవుతుంది మీకు? నీకేముంది? అబ్బాయి మీరు ఆట ఆడితే గెలిచిన వాడికి ఉద్యోగం, కానీ నువ్వు ఆటను ప్రాక్టీస్ చేయడానికి నీకేం లేదు. మరి అటువంటిప్పుడు ఉపయోగం ఏంది? నీకు అర్థమవుతుందా? ఉపయోగం ఏంటి? అట్లాంటి నిరుపయోగమైనటువంటి నిర్జీవమైనటువంటి సిస్టమ్ మన దేశంలో ఉంది కనుకనే ఏ విధమైనటువంటి అభివృద్ధి కానీ సమానత్వం కానీ మనలో లేకుండా పోయింది. కానీ నువ్వు వెస్ట్రన్ యూరోపియన్ లేకపోతే జూడో క్రిస్టియన్ ఫ్రేమ్వర్క్ కనుక చూస్తే ఈక్వల్ రైట్స్, సేమ్ దాన్ని ఆ వెసులుబాటుని కలిగించడం, ఇవన్నీ కూడా వరల్డ్ ట్రేడ్ సిస్టంలో చాలా చక్కగా ఆర్గనైజర్గా మోషే ఏర్పాటు చేసినటువంటి విధానాన్ని మనం చూస్తాం. కాబట్టి సిస్టమ్ చాలా పవర్ఫుల్ సిస్టమ్, ఆచరణతో కూడినటువంటి సిస్టమ్,
ప్రాక్టికాలిటీతో కూడుకున్నటువంటి సిస్టము, ఫ్రూట్స్తో కూడుకున్నటువంటి సిస్టమ్ ఏంటి అని అంటే జూడో క్రిస్టియన్ ఫ్రేమ్వర్క్. తర్వాత నాటి సమాజంలో జుగుత్సాకరమైనటువంటి పద్ధతులు ఉన్నాయండి. మొట్టమొదటి ప్రాక్టీస్ ఏంటో తెలుసా? ఆ జుగుత్సాకరమైనటువంటి ప్రాక్టీసెస్లో చిన్నపిల్లల్ని దేవుళ్ళకి బలిచ్చేటువంటి ఆరాధనా వ్యవస్థ ఉండేది. దాన్ని ఇన్ఫాంటిసైడ్ అంటారు. ఈ ఇన్ఫాంటిసైడ్ అంటే చిన్నపిల్లల్ని బలియటం కానీ, చిన్నపిల్లల్ని మొలేక్కు బలిగా ఇవ్వటం, ఇట్లాంటి సిస్టము. దాన్ని మీరు కనుక లేవికాండం 18వ అధ్యాయము 21వ వచనం చూడండి ఒకసారి. లేవికాండము నీవు ఏ మాత్రమును నీ సంతానమును వెలుగు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. అది మెలేకు నిమిత్తము ఏ మాత్రమును కూడా నీ సంతానమును దాటనివ్వకూడదు, అగ్ని దాటనివ్వకూడదు అని అంటున్నాడు. అగ్ని దాటనివ్వడం అంటే ఏదో స్మూత్గా రాశాడు, కానీ మీ పిల్లల్ని తీసుకెళ్ళి మొలేకు బలియకూడదు. ఇన్ఫాంటిసైడ్ దాన్ని పూర్తిగా కండెమ్ చేసింది బైబిల్. అంటే ఏంటి? పిల్లల్ని బలించేటువంటి సంస్కృతిని పూర్తిగా వ్యతిరేకించింది బైబిల్. అక్కడ 20వ అధ్యాయము 2వ వచనం నుంచి కూడా కొన్ని మాటలు కనుక మీరు చూస్తే ఈ విషయం చాలా చక్కగా మనకి బోధపడుతుంది. ఇశ్రాయేలులోనే గాని, ఇశ్రాయేలు ప్రజల్లో నివసించు పరదేశంలోనే గాని ఎవడును ఎంత మాత్రమును తన సంతానమును మెలేకుకు ఇచ్చిన యెడల వారికి మరణ శిక్ష విధింపవలెను. అది ఎవడైతే వాడి పిల్లల్ని మలేక్కి ఆరాధన బలిస్తాడో ఆ బలిచ్చేటువంటి వాడిని వీళ్ళు బలిస్తారంట. అంటే వాడిని లేకుండా చేస్తారు. అంటే మానవ విలువని అక్కడ కాపాడింది. జీవం విలువని, జీవాన్ని అక్కడ బైబిల్ అనేటువంటిది ఏం చేస్తుంది? కాపాడుతుంది. ఎందుకు? మనిషి అనేటువంటి వాడు ఏంటి? ఫండమెంటల్ ప్రిన్సిపల్ అండి ఇది మనది. మనిషి అనేటువంటి వాడు ఏంటి? ఆ విలువ తెలుసు కాబట్టి ఆ విలువని తీసుకెళ్ళి విగ్రహాలకి బలిచ్చేటువంటి సిస్టమ్ని బైబిల్ ఏం చేసింది? పూర్తిగా వ్యతిరేకించింది. ఎవడన్నా సరే నీ కనుసన సైకిల్లో, అంటే నీ మధ్య నివసించేటువంటి అన్యుడైనా సరే చేస్తే వాడిని నిత్యముగా వాడిని చంపేసేయండి, ఆనవాళ్ళు లేకుండా నిర్మూలన చేయండి అని చెప్పి ఘంటాపదంగా చెప్పినటువంటి గ్రంథం బైబిల్. అది ఇంతకీ ఈ ఇన్ఫాంటిసైడ్ అంటే నరబలిచ్చేటువంటి సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందులో నుంచి వచ్చింది అంటే వీటికి సంబంధించినటువంటి మూలాలన్నీ కూడా విగ్రహారాధనతో ముడిపడి ఉంటాయి. దేంతో ముడిపడి ఉంటాయండి? విగ్రహారాధనతో ముడిపడి ఉంటాయి. విగ్రహారాధనతో ఏమేమి ముడిపడి ఉంటాయి అనేటువంటి విషయాన్ని గాడ్స్ జీనోసైడ్ అని ఒక వీడియోలో నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. విగ్రహారాధన ఉన్నటువంటి చోట ఎలాంటి ఆరాధన ఆచారాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. దేవుని నరమేధం అని ఉంటుంది తెలుగులో, అది చూడండి, దాంట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ సిస్టమ్ని బైబిల్ ఏం చేసింది? ఖండించింది. పూర్తిగా నిర్మూలన చేసే దిశగా చేసినోడిని చంపేయండి అన్న. మనకిప్పుడు కూడా బలి అనేటువంటి సిస్టము, మనం యేసుక్రీస్తు బలి గురించి మాట్లాడతాం, కానీ బలి యొక్క అర్థం కానీ రూపురేఖలు కానీ అన్నీ ఏమైపోయినాయి? మనకి మారిపోయినాయి. మనం ఎవరు బలి చేస్తామా? నో. కానీ ఇక్కడ హిందూ సిస్టంలో కనుక చూస్తే ఇప్పటికీ కూడా మేకల్ని, గొర్రెల్ని, దూడల్ని, దొన్నల్ని, పావురాల్ని, పక్షుల్ని అన్నిటి ఏం చేస్తున్నారు? బలిస్తానే ఉండారు. కిరాతకంగా వాటిని సంహరిస్తానే ఉండారు. అంతేకాదు ఇంకా చాలా జుగుత్సాకరమైనటువంటి పద్ధతులు స్త్రీల విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ ఇంకా చేస్తానే. చాలా స్త్రీలను అయితే సెక్స్ బొమ్మల్లాగా వాడుకోవాలా గుళ్ళల్లో. దేవదాసి విధానం ఏంటి? దేవుడికి పెళ్లి చేసి, గుళ్ళో విగ్రహానికి పెళ్లి చేసి ఏం చేసేవాళ్ళు? ఊరు మొత్తం ఆమెతో పోయేవాడు. ఏమైద్దాం? పరిస్థితి ఏమైంది? మనిషి కాదామా? నీ పెళ్ళాన్ని నీ కూతురు దేవదాసిగా చేస్తావా అని అడుగు బామ్మని ఉండను.
బలి ఏంటండి జుగుత్సాకరమైనటువంటి పద్ధతి కదండి అది. సొసైటీలో చాలా ఇప్పుడు నీ ఇష్టం లేకుండా జరుగుతుంది అక్కడ. నీ 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 స్వేచ్ఛకి స్వాతంత్రానికి భంగం అక్కడది. నీ హక్కు ఏది, నీ విలువేది అక్కడ? ఇప్పుడు నీకంటే ఒక మనస్సు, నీకంటే ఒక ప్రేమ, నీకంటే ఒక వాంఛ లేదా? అంటే అందరూ వాంఛలు తీర్చడానికి ఏదైనా పబ్లిక్ టాయిలెటా? అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత స్లేవరీకి వ్యతిరేకంగా కూడా బైబిల్ అనేటువంటిది మాట్లాడింది. స్లేవరీ విషయంలో హక్కుల పరంగాను సంస్కరణల పరంగాను బైబిల్ మాట్లాడింది. స్లేవరీ అంటే బానిసత్వం, దాస్యత్వం. ఇక్కడ చాలామంది ఏంటంటే ఈ రోజుల్లో దాస్యత్వం మీద, బానిసత్వం మీద కొద్దిగా చులకనగా మాట్లాడుతూ బైబిల్లో ఈ నిర్దేశకాలను తప్పుగా వ్యాఖ్యానించేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అవగాహన లేకపోవటం. ఇక్కడ కాలాన్ని, అది రాయబడినటువంటి కాలాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అలా కనుక మనం తెలుసుకోగలిగితే బానిసత్వం అనేటువంటిది అమల్లో ఉన్నటువంటి కాలంలో బానిసల్ని, మనుషుల్ని కొనేటువంటి రోజుల్లో వాళ్ళ యొక్క హక్కుల గురించి, వాళ్ళ యొక్క విలువల గురించి బైబిల్ అనేటువంటిది మాట్లాడటం జరిగింది. ఇది లేవికాండం 25వ అధ్యాయం కనుక మనం చూస్తే వాళ్ళకు ఉన్నటువంటి హక్కులేంటి, పరిమితులేంటి అనేటువంటి విషయాన్ని, వాళ్ళు లోబడవలసినటువంటి విధానాన్ని కానీ లేవికాండం చర్చిస్తున్నట్టుగా మనం చూడవచ్చు. అంతేకాదు కొత్త నిబంధనలో కూడా, పేతురు రాసినటువంటి పత్రికలో కూడా మనం ఆయా సందర్భాల్లో మనం చూడవచ్చు. పౌలు రాసినటువంటి పత్రికలో కూడా మనం ఆయా సందర్భాల్లో కొత్త నిబంధనలో కూడా చూడవచ్చు. అంటే అప్పుడు అమల్లో ఉంది. రోమన్ చరిత్రను కనుక మనం గమనిస్తే, రోమన్ చరిత్ర ప్రకారం ఏంటంటే బానిసగా ఎవడైతే అమ్ముడుపోతాడో లేదా బానిసగా ఎవడైతే ఉంటాడో వాడి మీద పూర్తి వాళ్ళ ప్రాణం మీద ఉన్నటువంటి హక్కు కూడా ఎవరిదంట? యజమానుడిది, కొన్నటువంటి వాడు. వాడు అతను తలుచుకుంటే ఏం చేయొచ్చంట? చంపేయచ్చు. అంటే నీకు ఇష్టపడపోయినా, వాడు చేయలేకపోయినా నీ చేతిలో ఉన్న హక్కును బట్టి నువ్వేం చేస్తున్నా? చంపేసేస్తా. లేదు, అతనికి కొన్ని విలువలను ఆపాదించి ఒక గౌరవప్రదమైనటువంటి నియమావళిని అప్పుడు ఉన్నటువంటి సమాజంలో నిర్దేశించినట్లుగా మనము చూడవచ్చు. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి ఏముందో. ఒకడు ఇశ్రాయేలు కుమారులైన తన సహోదరులలో ఒకని దొంగలించుట కనుగొనబడిన ఎడల అతడు వానిని తన దాసునిగా చేసుకున్నను, అమ్మినను ఆ దొంగ చావవలెను. ఇప్పుడు యోసేపు దగ్గర చూస్తున్నాం కదా, యోసేపుని ఏం చేశారు? యోసేపుని ఆదికాండంలో ఏం చూస్తాం మనం? వాళ్ళ అన్నలు ఏం చేశారు? అమ్మేసినట్టుగా మనం చూస్తాం. నీకు అలాంటి ఆలోచన కూడా నువ్వేమవుతుంది ఇక్కడ చూస్తే? వేసేసేయండి, అటెండ్ అంటుంది. అంటే పిల్లల్ని దొంగిలించటం, పిల్లల్ని బానిసలుగా అమ్మటం అనేటువంటి దాన్ని పూర్తిగా ఏం చేస్తుంది? వ్యతిరేకిస్తుంది. అలా వ్యతిరేకించింది కాబట్టే ఇప్పుడున్నటువంటి సమాజంలో, నేడు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ బానిసత్వం అనేటువంటిది లేకుండా మనం చూడగలుగుతున్నాం. పిల్లల యొక్క బలి అనేటువంటిది లేకుండా మనం చూస్తున్నాము. ఒక అద్భుతమైనటువంటి సమాజాన్ని మనం ఈరోజు కలిగి ఉన్నాము అని అంటే దానికి కారణం, పునాదులు, మూలాలు ఎక్కడ ఉన్నాయి? మన ఫ్రేమ్వర్క్లో ఉన్నాయి. తర్వాత మొరాలిటీ కానీ, ఎథిక్స్ కానీ, అంటే నైతిక విలువలనండి. ఎథిక్స్ అంటే నైతిక విలువలు కానండి, మోరల్స్ అన్న కూడా అదే వస్తుంది అర్థం. ఈ ఎథిక్స్, ఈ మోరల్స్ విషయంలో కూడా బైబిల్ అనేటువంటిది చాలా స్పెసిఫిక్గా
ఉంది. ఏంటి స్పెసిఫిక్గా ఎలా ఉంది అంటే ఎవరు ఎలా ఉండాలి, ఎలా ఉంటే క్షేమకరంగా ఉంటుంది, మన హక్కులేంటి, మన పరిమితులేంటి, సమాజపు యొక్క పోకళ్ళు ఎలా ఉండాలి, ఏమి నియంత్రించాలి, ఏమి నియంత్రించకూడదు, ఎలా ఉండాలి అనేటువంటి దానికి ఒక కమ్యూనల్ గైడ్ లైన్స్ అనేటువంటిది, అంటే సామాజిక న్యాయం అనేటువంటిది, సామాజిక సూత్రాలు అనేటువంటి వాటిని బైబిల్ అనేటువంటిది చాలా చక్కగా నిర్దేశించినట్టుగా మనం చూస్తాం. దీనికి సజీవ సాక్ష్యమే పాత నిబంధనలో ఉన్నటువంటి పటిష్టమైనటువంటి ఇజ్రాయేల్ సమాజం యొక్క నిర్మాణం. ఏంటండి, ఒక పటిష్టమైనటువంటి సమాజాన్ని ఎలా నిర్మించవచ్చు అనేటువంటి దానికి, ఒక గొప్ప జనాంగాన్ని ఏ విధంగా నిలబెట్టవచ్చు లేదా ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానికి సజీవ సాక్ష్యంగా ఇజ్రాయెల్ యొక్క చరిత్ర, ఇజ్రాయెల్ యొక్క దేశము, దానికి సంబంధించినటువంటి ఆవిర్భావం మనం చదివినప్పుడు పాత నిబంధనలో మనం చాలా స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు. ఒక అద్భుతమైనటువంటి జనాంగాన్ని, ఒక అద్భుతమైనటువంటి దేశాన్ని నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు మోషే. ఇది చాలు మనకి. వాళ్ళకి ఎలాంటి నీతి ఉంది, వాళ్ళకి ఎలాంటి న్యాయం ఉంది, వాళ్ళ యొక్క సిస్టమ్ ఎలా నడిచేది, ఇవన్నీ కూడా పాత నిబంధన మనం చూస్తే, మనకి ఇజ్రాయెల్ యొక్క రాజ్యాన్ని మనం చూస్తే, మోషే వాళ్ళకి ఇచ్చినటువంటి నియమావళిని, ధర్మశాస్త్రాన్ని మనం చూస్తే, వాటికి ఇచ్చినటువంటి కట్టుబాట్లను కనుక మనం చూస్తే మనకి ఆ పరిస్థితులు అనేటువంటివి అర్థమవుతాయి. మీకు ముందు కూడా చెప్పాను నేను, యూనిటీని కాపాడుకునేటువంటి విషయంలో కానీ, హక్కుల్ని కాపాడుకునేటువంటి విషయంలో కానీ బైబిల్ అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. ఎస్పెషల్లీ పాత నిబంధనలో ఇంకా మనం స్పష్టంగా మనం చూడగలుగుతాము. ఆస్తి హక్కు గురించినటువంటి వివాదం ఏర్పడుతుంది మనకి. సంఖ్యాకాండంలో మనం చూస్తాం, సెలోపెహాద్ అనేటువంటి వాడి యొక్క కుమార్తెలు, మా నాన్నకి మగపిల్లవాడు లేకుండా మా నాన్న చచ్చిపోయాడు, మా ఆస్తికి అప్పటి వరకు స్త్రీలకు హక్కు లేదు, మరి ఇది ఆస్తి అన్యాక్రాంతం అయిపోతుంది కదా అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి ఒక సిచ్యువేషన్ని మోషే దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మోషే దాన్ని చాలా సానుకూలంగా, దాన్ని పెద్ద మనసుతో, స్త్రీలకు హక్కులు లేవప్పుడు, స్త్రీలకు మాట్లాడేటువంటి హక్కులు లేనటువంటి రోజులయ్యి, అప్పుడు మోషే దేవుని సమక్షంలో ఈ యొక్క విన్నపాన్ని విన్నవించి వాళ్ళకు కూడా ఒక హక్కును కలిగించేటువంటి దిశగా శ్రీకారం చుట్టుకుంటాడు. ఇది ఆ రోజుల్లో మోషే టైం పీరియడ్లో జరిగింది అని అంటే నిజంగా ఆశ్చర్యపోక మనకి తప్పదు. అంటే స్త్రీలకు కూడా ఆస్తి హక్కును కల్పించినట్లుగా వాళ్ళకు కూడా ఆ అవకాశం కల్పించినటువంటి సిస్టమ్ మనకు అక్కడ ఉన్నట్టుగా మనం తెలియదు. సెలోపెహాద్ కుమార్ ఫస్ట్, అది సంఖ్యాకాండంలో మనం చూస్తాం, మొట్టమొదటి స్టెప్ అది. ఎంత అద్భుతమైనటువంటి ఇతిహాసం చూడండి. అది నేను ఎప్పుడన్నా చెప్తాను. అది పొన్నూరులో చెప్పినటువంటి ఒకసారి సెలోపెహాద్ కుమార్తెల దగ్గర ఏం జరిగింది అనేది ఒక గంట ప్రసంగం, చాలా అద్భుతంగా అప్పుడు చాలా డీటెయిల్స్ చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత దాన్ని ఇంతవరకు మాట్లాడాల, 10 ఏళ్ళు అయిపోయింది. ఎప్పుడన్నా చూద్దాం, ఆ ప్రసంగం కూడా చూద్దాం ఒకరోజు. ఆ విధంగా ఏం చేశారు అక్కడ, హక్కు అనేటువంటిది స్త్రీలకి ఆస్తి హక్కు అనేటువంటిది కల్పించడం అనేటువంటిది మనం చూస్తాం. అంతేకాదు విలువల విషయంలో మనం చాలా చక్కని ఉదాహరణ మోషే అనుసరించినటువంటి విధానం చూస్తాం. తర్వాత యూనిటీ అని చెప్పాను కదా, యూనిటీ దగ్గర కూడా మనం చూద్దాం. యూనిటీ అనేటువంటి దాని దగ్గరికి వచ్చేసరికి మనం అక్కడే చూస్తాం. ఏంటంటే వాళ్ళు యోర్దాను దాటి కానాన్లోకి ప్రవేశించారు. యోర్దాను దాటి కానాన్లోకి ప్రవేశించడం ఇక ఉంది. అయితే మోయాబు మైదానాలు దాటంగానే, లేదా మోయాబు మైదానాల దగ్గరికి రాగానే ఈ రూబేను గాదు అనుకుంటా, వీళ్ళిద్దరికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ మైదానాలను చూసి ఏమనుకుంటారు, ఊరి నాయను ఏంది. ఇప్పుడు నేను చెప్పింది అర్థమవుతుందా? యోర్దాన్ దాటితే కానాన్ ఉంది, పాలు తేనెలు ప్రవహించేటువంటి కానాన్ ఉంది. ఇప్పుడు వీళ్ళెందుకు ఎక్కడికి వెళ్తుంది? కానాను. దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసింది ఏది? కానాను. మోషేని తీసుకెళ్ళమంది ఎక్కడికి? కానాను. కానాన్లో కూడా ఎంటర్ కాల. ఈ ఎంటర్ అవ్వాలంటే యోర్దాన్ దాటాలి. యోర్దానికి ముందే ఉండారు. యోర్దానికి ముందే అక్కడ ఉన్నటువంటి మైదానాలను చూసి రూబేనీయులను ఇంకొక గోత్రికులు ఏం చేశారు తెలుసా?
ఏంది ఇది, అద్భుతంగా ఉంది, మన పశువులకు కావాల్సినటువంటి గడ్డి, నీళ్లు, పచ్చిదనం అద్భుతంగా ఉంది, ఏడా ఆగిపోదాం మనం అన్నారు. మోషే ఒప్పుకోలే. మీరు ఏడాగుతానంటారు ఏంది, మనం వెళ్ళాల్సింది ఆడికి, కానానికి ఎంటర్ కూడా కావాలి. నువ్వు గేట్ దగ్గరే ఉండవు, బయటే ఉండవు, పొలిమేరల్లో. నువ్వు పొలిమేరలకే అబ్బా అని అంటే లోపల ఎంత అద్భుతంగా ఉంటుంది. కానీ ఇటు ఆగిపోవటం వలన మీ మిగిలిన సహోదరులకి బలం ఏమైంది, సన్నగిలుతుంది. ఎందుకు, నువ్వు అక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి జనుల్ని వెళ్ళగొట్టాలి కదా, దాన్ని కైవసం చేసుకోవాలి కదా. ఇప్పుడు మీరు 12 గోత్రికులు వెళ్తున్నప్పుడు 2 గోత్రికులు ఇక్కడికి ఆగితే బలం తగ్గినట్టే కాదా. మోషే ఒప్పుకోకుండా ఏమన్నాడంటే వాళ్ళ మీద ఒట్టు పెట్టాడు. ఒట్టు పెట్టి ఏమన్నాడంటే కమ్యూనల్ బాండింగ్ని ప్రమోట్ చేశాడు. అంటే సహోదరులందరూ కూడా ఐక్యంగా ఉండాలి. మీరందరూ కూడా 12 గోత్రికులు ఎలాంటి వాళ్ళు, ఒకటి. మీరు పిడికిల్లాగా ఉన్నప్పుడు మాత్రమే శత్రువుల్ని ఈజీగా చీల్చి చెండాడగలుగుతారు, ఇతరుల యొక్క ప్రయాణం సుగమనం అవుతుంది అనేటువంటి ఒక సమానత్వాన్ని కూడా బోధించినటువంటి వైనాన్ని మనం చూడవచ్చు. కాబట్టి బైబిల్ ఏంటంటే మోరల్స్తో పాటుగా యూనిటీ, చూసారా, యూనిటీ అట్ ది సేమ్ టైం రైట్స్, హక్కులను కూడా బైబిల్ అనేటువంటిది ప్రతిపాదిస్తూ ఉంది. వీటిని మనం చాలా లేటుగా, ఇప్పుడు ఈరోజు స్త్రీలకు కూడా హత్య వచ్చింది. ఎప్పుడు వచ్చింది, మన ఆంధ్రాలో ఎన్టీ రామారావు హయాంలో వచ్చింది. ఎప్పుడు వచ్చిందండి, ఒక 20 ఏళ్ళు అవుతుంది అంతే, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు లోపల స్టోరీ అది. మరి బైబిల్లో అంటే ఏంటి, ఎంత అడ్వాన్స్గా ఉన్నారు వాళ్ళు, హక్కుల్ని ఎంత చక్కగా కాపాడుతున్నారు. ఇప్పుడు కూడా మన భారతదేశంలో ఆడపిల్ల పుడితే, మన సంస్కృతిలో ఆడపిల్ల పుడితే వటగింజలేసి సాగుకొట్టిన వాళ్ళు ఉన్నారు. ఆడపిల్ల పుడితే ఆ పొదుగుని అట్టాగే తీసుకెళ్ళి తుప్పల్లో వదిలేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు, కడితే చెట్టుకు కట్టేసి వచ్చేవాళ్ళు, దూరంగా ఉండే చెట్లు కట్టేసి వస్తే ఆ చెవులు బిక్కు తినేసాయి పిల్లల్ని, అక్కడ చచ్చిపోయేవాళ్ళు పిల్లలు. వడ్డగింజేసి చావు కొట్టేవాళ్ళు, కాలంలో బారేసేవాళ్ళు, పెంట పొగుల్లో బారేసేవాళ్ళు. మనం కూడా ఈ మధ్య కాలంలో కూడా మున్సిపాలిటీ తొట్టిల దగ్గర బాడేసిపోతున్నటువంటి పురుడు పిల్లల్ని ఎన్ని కేసులు చూడలేదు మనం. మన సిస్టము అట్లా డ్రైవ్ చేస్తుంది, మన సిస్టము ఆచరణ అలా ఉంది. కానీ వీటిని ప్రాణం విలువ తెలిసి, ప్రాణానికి ఒక రూపం ఇచ్చి దాన్ని కాపాడుతుంది, వాళ్ళ హక్కులను పరిరక్షిస్తుంది, అభివృద్ధి దిశగా వెళ్తున్నటువంటి వ్యవస్థ జూడో క్రిస్టియన్ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది ఎంత లోతుగా అధ్యయనం చేయడం ద్వారా మనం చెప్పచ్చు. నేను చెబుతా, చాలామందిని అంటా, అన్నా నేను క్రైస్తవుడిని ఎందుకు కావాలి, ఒకటే చెబుతా, క్రైస్తవుడిని ఎందుకు కావాలి అనేటువంటి దానికి చూడు, బయట చాలా మతాలు ఉన్నాయి, నీకు ఏది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అది చేయి. అయితే ఎందుకు నీ ఎజెండా ఏంటి, ఏదో డెవలప్మెంట్ కావాలి నీకు, ఏదో అభివృద్ధి కావాలి, అది ఆత్మీయ అభివృద్ధా లేకపోతే భక్తి, ఏదైనా కానీ బెస్ట్ ఎక్కడుందో చూసుకోపో అంట. మరి ఎక్కడికి రావాలి బెస్ట్ అంటే, ఏడికే రావాలి. ఇప్పుడు నీకు పారదర్శకం కనపడుతుందండి. ఇప్పుడు మీరేం చేస్తారు, మీరు డైరెక్ట్గా వెళ్ళి నేను వండిన కూర బాగుంటుంది, మా కుట్లో పప్పు బాగుంటుంది అన్నావు అనుకోండి, అవకడోడికి ఏముంటుంది, ఏడుకాడు అట్టాగే చెప్పుకుంటాడులే అనుకుంటారు. అప్పుడు నువ్వేం చెప్పాలా, నువ్వు వినుకొండ అంతా తిరిగిరాయా, లేకపోతే నర్సాపేట అంతా తిరిగిరాయా, తిరిగి ఆడ బాగుంటే ఆడ కొనుక్కో అంటారు. చివరికి బాగుండేది ఆడ అనేటువంటి దాని దగ్గరికి వచ్చి ఆగాలిగా. అట్లాగే మన క్రిస్టియానిటీని చూసినప్పుడు ఈ విషయం పారదర్శకంగా మన యొక్క ఫలాలను బట్టి మనకి అర్థమవుతూ ఉంటుంది. ఏమన్నా ఒక అరగంట అయితే లేపేస్తా అయిపోద్దిగా. తాతరా టీ తాతరా, సరే తీ. తర్వాత ఇంకా డెవలప్మెంట్ డైరెక్షన్లో పోయినటువంటి కనుక మనం చూస్తే హాస్పిటల్స్ అండి. ఏంటది, హాస్పిటల్స్. ఇందాక దాకా మనము నైతిక విలువలు అనేటువంటి దాని దగ్గర
ఎలాంటి రోల్ ప్లే చేసింది అనేటువంటిది కూడా చూసాం. హక్కుల్ని ఎలా కాపాడుతుంది అనేటువంటిది మనం చూసాం. ప్రాణానికి ఎలాంటి విలువిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూసాం. తర్వాత సమాజంలో సేవ చేయాలి అనేటువంటి తాత్పర్యతను కానీ ఒక సైంటిఫికల్ టెంపర్ను కానీ పెంచుతుంది బైబిల్. ఏం చేస్తుంది? సైంటిఫిక్ టెంపర్. మీకు చిన్న విషయం చెప్తాను చూడండి. మనలో కూడా చాలామంది చెబుతూ ఉంటారు 108గా పేరు ఎట్టొచ్చింది అని. ఎట్టొచ్చిందంట 108కి? మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో చూడండి ఏమనుందో చూడండి. రోగాలను స్వస్థపరచుడి. తర్వాత ఇంకా ఉంటుంది చూడండి. అప్పుడప్పుడు అని చదవండి బైబిల్. ఇంటికాడ చదవకపోయినా మనం కోట్ రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టు రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి. కానీ మీరు కనుక గమనిస్తే రోగులను స్వస్థపరచండి అని అన్నప్పుడు ఈ 18వ శతాబ్దంలో వచ్చినటువంటి మిషనరీస్ ఎవరు కూడా జాగ్రత్తగా వినండి. 18వ శతాబ్దంలో 16వ శతాబ్దంలో వచ్చిన మిషనరీస్ ఎవరు కూడా స్వస్థతావారాల మీద ఆధారపడలేదు, కానీ హాస్పిటల్ కట్టడానికి ఎక్కువ చొరవ చూపారు. ఎందుకని అంటారు? కాదు 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 నేను అంటుంది ఇక్కడ మీరు గమనిస్తే మొదటి శతాబ్దంలో వాళ్ళు ఏం చేశారు? శతస్కోప్ అను గాజుగుడ్డ కత్తెర తీసుకునే బాగలేదు. వాళ్ళు స్పిరిచువల్ పవర్స్ మీద ఆధారపడ్డారు, మిరాకిలస్ పవర్స్ మీద ఆధారపడ్డారు. కానీ మోడర్న్ మిషనరీస్ స్పిరిట్ మీద ఆధారపడలేదు, కానీ అంటే ఆ యొక్క కృపావరాల మీద ఆధారపడలేదు, కానీ దేని మీద ఆధారపడ్డారు? సైంటిఫిక్ టెంపర్తో వర్క్ చేయడానికి ముందుకు వచ్చారు. మీ గుంటూరులో కొక్లర్ హాస్పిటల్ ఎంతమందికి తెలుసు? గుంటూరులో కొక్లర్ హాస్పిటల్ మనం గుంటూరు జిల్లా వాసులం అయ్యండి. గుంటూరు జిల్లాలో కొక్లర్ హాస్పిటల్ గురించి తెలియదు. కొక్లర్ ఒకసారి చూడాల్సిందే. ఎవరు నెట్ ఓపెన్ చేసి చూడండి ఒకసారి. కొత్తపేటలో ఉంటుంది. సరే చూడాలా? సరే చూడు కొక్లర్ హాస్పిటల్ ఏంటంటే ఎక్కడుందో. కొక్లర్ హాస్పిటల్ చూడాలా? (1897) జూన్ 22వ తారీఖున ఎప్పుడండి? 1897. ఇదిగోండి జూన్ 22న 50 పడకలతో 18 ఎకరాల స్థలంలో అంతా 18 ఎకరాల స్థలంలో 50 బెడ్లుతో హాస్పిటల్ కట్టారు. తర్వాత ఏమంటాడు చూడండి. కొక్లర్ అనేమా అన్నా షారా కొక్లర్ అనేమండి. డాక్టర్ ఆమా, మెడికల్ డాక్టరు అన్నా షారా కొక్లర్. ఆమె పేరు మీద ఉన్నటువంటి హాస్పిటల్ అది. అన్న ఏ అన్య అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో. ఏమన్నాడో చూడండి. వికీపీడియాలో ఏం రాశాడో నేను చదువుతాను చూడండి. దాని అర్థం కూడా చెప్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. The 50-bed hospital was established on an 18-acre campus. 18 ఎకరాల ప్రాంగణంలో 50 పడకల హాస్పిటల్ని కట్టారంట. The campus was considered one of the best. ఈ యొక్క హాస్పిటల్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ది బెస్ట్. ఎప్పుడు అంటే అన్నాళ్ళ కిందరా 100 సంవత్సరాలు పైబడ్డ మాటే. అప్పుడే
గుంటూరులో ఉన్నటువంటి కొగ్లర్ హాస్పిటల్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ అంట ఇన్ ఇండియా. ఎప్పుడు ఎక్కడ? గుంటూరులో ఉన్నటువంటి హాస్పిటల్ ఇండియాలో ఉన్నటువంటి హాస్పిటల్లో బెస్ట్ హాస్పిటల్ అంట. ఎప్పుడు? 18 దశకాల్లో. తర్వాత ఏమంటున్నాడు చూడండి, ఇన్ ఇండియా విత్ సర్జికల్ ఫెసిలిటీస్. సర్జికల్ అంటే ఏంటి? ఆపరేషన్లు చేయటం, ఆ ప్రక్రియ ఉంది సార్, కోసుడు కుట్టుడు, ఇట్లాంటి వసతుల్లో ఇది ఎలాంటిదంట? అత్యాధునికమైందంట. తర్వాత మెటర్నిటీ అండ్ చిల్డ్రన్స్ వార్డ్. మెటర్నిటీ అంటే ఏంటి? ప్రసవానికి సంబంధించింది, ప్రసూతికి సంబంధించింది, పిల్లలకు సంబంధించినటువంటి హాస్పిటల్ 1897లో ఎవరు కట్టారు? లూథరన్ మిషనరీస్ కట్టారు. లూథరన్. తర్వాత ఏమంటున్నాడు చూడండి, అండ్ నర్సింగ్ స్కూల్ ఏముందంట? నర్సింగ్ స్కూల్ ఉందంట. డాక్టర్ కొగ్లర్ డైడ్ ఇన్ గుంటూరు ఆన్ 26 జూలై 1930. 1930లో ఆమె జూలై 26వ తారీఖున గుంటూరులో చచ్చిపోయింది. ఆమె చచ్చిపోయిన కొద్ది కాలంలోనే ఆమె పేరుని ఏం మార్చారంట? ఆమె చచ్చిపోయిందా? ఆమె చచ్చిపోయింది వచ్చేసేసి 1930 జూలై 26వ తారీఖు. ఓకే. ఏమా ఆంధ్ర లూథరన్ ఏఎల్ఈసికి సంబంధించినటువంటి నేపథ్యానికి సంబంధించినటువంటి మిషనరీకి సంబంధించిన ఆమె. ఇది గుంటూరులో ఇప్పుడు శిథిలావస్థలో ఉంది హాస్పిటల్. ప్రాంగణం అంత ఉంది, కొత్తపేటలో ఉంటుంది. ఫస్ట్ లైన్ లేదు. ఇప్పుడు ఆస్తులు ఎటకా చేద్దాము, ఆడేం అపార్ట్మెంట్లు కడదామని బాగా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే నేను అనేది ఏంటంటే 18వ శతాబ్దంలో అత్యాధునికమైనటువంటి సైంటిఫిక్ టెంపర్తో ప్రజలకి సేవ చేయడానికి మిషనరీలు శ్రీకారం చుట్టుకున్నారు. ఈ స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సైంటిఫిక్ టెంపర్ ఎక్కడొచ్చింది? మూఢనమ్మకాలు అనేటువంటివి లేకుండా సైంటిఫిక్ టెంపర్ అనేటువంటిది బైబిల్ ప్రబోధిస్తుంది అనటానికి ఇదే ఆదర్శం. వాళ్ళు అప్పుడు ప్రార్థన చేశారు కాబట్టి ఇప్పుడు మేము ప్రార్థన చేస్తామని ఆగలా. దట్ ఈస్ ద పాయింట్ ఐ వాంట్ టు మేక్ హియర్. నేను ఇక్కడ చెప్పాలనుకున్నటువంటి పాయింట్ ఏంటి? కానీ దౌర్భాగ్యులు మనోళ్ళు మొదలవుతున్నారు మళ్ళీ ఇప్పుడు. ఏమని? సైంటిఫిక్ టెంపర్ వదిలిపెట్టి అప్పుడు చేసినట్టుగా మేము ప్రార్థన చేస్తాము అని. కానీ నీకన్నా 100 సంవత్సరాల ముందే, 150 సంవత్సరాల ముందే వాళ్ళు ఏం చేశారు? అక్కడ పొందినటువంటి స్ఫూర్తితో ఏం చేశారు? మానవాళికి సేవ చేయడం కోసం అత్యాధునికమైనటువంటి సదుపాయాలతో పిల్లలకు కానీ, ప్రసూతితో ఉన్నటువంటి వాళ్ళకి కానీ హాస్పిటల్ కట్టి, అప్పుడు రోజుల్లో 50 పడకల హాస్పిటల్, ఇప్పుడు 50 పడకల హాస్పిటల్ కట్టాలి అని అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటున్నాం. కోట్ల రూపాయలు మనం వెళ్ళి డబ్బులు పోసి, కానీ అక్కడ ఉచితం వైద్యం. ఎవరు చేశారు ఇది? క్రైస్తవ మిషనరీలు చేసుకొచ్చారు. ఏది ఆ స్ఫూర్తి? ఏది మనలో ఈ రోజుల్లో? పేదవాళ్ళకి కాలనీలు కట్టించారు, ఎకరాలు కొని వ్యవసాయం చేసుకోండి అన్నారు, ఎకరాలు కొనిచ్చి చర్చిలు కట్టి చుట్టూ ఇల్లు కట్టుకోండి అన్నారు, మనకు కావాల్సినటువంటి ఆధారాన్ని ఇచ్చారు. మరి ఈ రోజుల్లో అలాంటి పని ఎవరు చేస్తున్నారు? పైగా వాళ్ళని దోసుకొని మేడలు కట్టుకుంటున్నటువంటి సేవకులు చూస్తున్నాం ఈ రోజుల్లో. కానీ ఆ రోజుల్లో సేవ ఎలా ఉందో చూడండి, 200 సంవత్సరాల కిందట, 100 సంవత్సరాల కిందట. కానీ ఏదైనప్పటికీ కూడా సమాజపు యొక్క గతిని మార్చినటువంటి విధానం అనేటువంటిది ఇక్కడ క్రైస్తవ్యంలో కనపడతా ఉంది. ఆ క్రైస్తవ్యాన్ని మనం సంస్కరించుకోవాలా, మనం అనుసరించాలా, మనం కొనసాగాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఇక్కడ కనపడతా ఉంది. ఈ మోడర్న్ సైన్స్, మోడర్న్ మెడిసిన్ అనేది మనకి ఇండియన్ కల్చర్లో లేదు. మనం చెప్పుకుంటే మా అయితే ఆయుర్వేదం అని చెప్పుకుంటాం అంతే. ఆ పసరలు తాగెత్తాం. అదైనా పసరలు ఎవడికి తెలుసురా అంటే ఆడుకో ఈడుకో తెలుసు అంతే, పోతే దిక్కు దివాణం లేదు. కానీ మోడర్న్ సైంటిఫిక్ సర్జికల్ ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? మిషనరీస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కాబట్టి మనలో సైంటిఫిక్ టెంపర్ ఉంది, అంటే సైన్స్ పట్ల ఒక కనెక్షన్ ఉంది మనకి. సైన్స్ని మనం ప్రమోట్ చేస్తున్నాం, ఆధునికతను మనం ప్రమోట్ చేస్తున్నాం, మానవ విలువల్ని మనం కాపాడుతున్నాం, వాటికి ప్రమాణాలని మనం పరిరక్షిస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి.
తర్వాత చదువు చెప్పడానికి యూనివర్సిటీలు కట్టడం కానీ, కాలేజీలు కట్టడం కానీ, బళ్ళు కట్టడం కానీ, ఇవన్నీ కూడా మొదలుపెట్టింది కూడా మిషనరీసే. ఒక రకంగా చెప్పాలంటే క్రైస్తవులే మొదలుపెట్టింది. వాచ్బర్డ్ యూనివర్సిటీలు అని బయట చెప్పుకుంటావే, అవన్నీ కూడా చర్చిలు పెట్టినాయి. మన భారతదేశంలోకి స్కూల్ వ్యవస్థని, ఎడ్యుకేషన్ స్కూల్ని, బళ్ళుని పెట్టింది కూడా ఎవరు? క్రైస్తవులు, క్రైస్తవ మిషనరీలే. అంటే వాళ్ళ ద్వారా ఈరోజు మనం చదువుకున్నాము, వాళ్ళ ద్వారా మనము ఉన్నతంగా ఆలోచించగలిగాము. లోతరన్స్ అది ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ కదా అది. మరి అంత గట్స్గా పెట్టినటువంటి విధానం చూడండి మరి. కాబట్టి వీ హ్యావ్ ఇంపాక్టెడ్, మన ప్రభావం చూపించాం. మన పూర్వీకులు ప్రభావం చూపించారు. దేని మీద? ఎడ్యుకేషన్ మీద చూపించారు, వైద్య రంగం మీద చూపించారు, సేవా రంగం మీద చూపించారు. వీటన్నిటికీ మూలమైంది వాడి సాటి మానవుడిని ఏమని చూశాడు? దేవుని స్వరూపి. మనమంతా కూడా దేవుని కుటుంబము, మనందరి కోసం ప్రభు చనిపోయాడు, మనందరం కూడా రక్షించబడ్డాము అనేటువంటి ఒక దృక్పథంతో వాళ్ళందరూ కూడా సమానత్వ భావంతో వాళ్ళ ముందుకు రాగలిగారు. మనం ఇలాంటి భావన మన ముందుకు తీసుకెళ్ళాలి. ఇలాంటి భావనలోనే మనకు అభివృద్ధి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలగాలి. తర్వాత ముఖ్యంగా చివరిగా ఫ్యామిలీ స్ట్రక్చర్ మీద కూడా, ఫ్యామిలీ రోల్ మీద కూడా మన యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఉందండి. అంటే కుటుంబాలు కట్టబడటం అనేటువంటి విధానం మీద, కుటుంబాలను నడవాల్సినటువంటి విధానం అనేటువంటి దాని మీద కూడా క్రైస్తవుల యొక్క ప్రభావం అనేటువంటిది ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. కుటుంబంలో తండ్రి పాత్ర ఎలాంటిది, తండ్రికి ఉండాల్సినటువంటి విలువ ఎలాంటిది, బిడ్డల పాత్ర ఎలాంటిది, బిడ్డల్ని ఎలా చూడాలి, బిడ్డలు తల్లిదండ్రుల పట్ల ఎలా మసులుకోవాలి, భార్య బాధ్యతలు ఏంటి, భార్య భర్త పట్ల ఎలా ఉండాలి, భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలి అనేటువంటి దానికి కావాల్సినటువంటి స్ట్రక్చరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా బైబిల్ అనేటువంటిది ఉండదు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్. అందుకనే ఫ్యామిలీస్ అనేటువంటివి సుదీర్ఘంగా కలిసికట్టుగా ప్రయాణం చేయగలుగుతున్నారు అని అంటే వాళ్ళకి ఆ సమానత్వ భావాన్ని, నువ్వు బానిస భావాన్ని కనుక నీ సహవాసికి కనుక ఇస్తే, సమానత్వం అనేటువంటిది కూడా నీ యొక్క భాగస్వామ్యులు లోపిస్తే కంపల్సరీ అవకాడు ఏమనుకుంటాడు? ఎప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడు వదిలిపోతామా అని చూస్తాడు. లేదు తప్పదు అనుకుంటే ఆడెప్పుడు పోతాడా అని ఎదురు చూస్తాడు. అవునా కదా? సింపుల్ ఫండా అది. కానీ దానికి భిన్నంగా కలిసి మనం సహచర్యం చేయగలుగుతున్నాం, ప్రయాణం చేయగలుగుతున్నాం, భార్యాభర్తలుగా కుటుంబాలు అవన్నీ కూడా మన ఒక వ్యవస్థ సిస్టమ్ కరెక్ట్గా పోతుంది అని అంటే కంపల్సరీగా దాని యొక్క ప్రభావం ఏంటి? బిబ్లికల్ గైడ్లైన్స్, బైబిల్ ఇచ్చినటువంటి సమానత్వం, సాటి అనేటువంటి సహాయం అనేటువంటి దాన్ని మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాలం మారుతుంది, అప్పుడున్నటువంటి సిస్టమ్ వేరు, ఇప్పుడున్నటువంటి సిస్టమ్ వేరు, కానీ ఇంటర్నల్ ఫిలాసఫీ మాత్రం ఒకటి. కాబట్టి పరస్పరము సమానత్వం మీద, సహవాసం మీద మాత్రమే కుటుంబాలు అనేటువంటి మనగలుగుతాయి. అంతేకాకుండా కుటుంబంలో ఉండాల్సిన ఏంటి, ఎవరి బాధ్యతలు ఏంటి అనేటువంటి దాని మీద చాలా చక్కని నిర్దేశకాలు అనేటువంటివి బైబిల్ చేసింది. కాబట్టి మనం ఇవి గుర్తుపెట్టుకోవాలి, కొన్ని పద్ధతులను గుర్తుపెట్టుకోవాలి. నిజంగా ఈ రోజుల్లో మనం కొన్ని పరిస్థితులు చూస్తున్నాం. ఎలాంటి పరిస్థితులు? రాత్రి కూడా నేను స్నేహితుడిని కలిశాను. స్నేహితుడిని కలిస్తే రేపు వాళ్ళ పెద్దమ్మది దినం ఉంది. అతను గుంటూరులో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో వాడు కానిస్టేబుల్గా చేస్తాడు నా ఫ్రెండ్. ఏంట్రా అని చాలా తర్వాత చూశాడు. 10వ తరగతిలో ఫ్రెండ్, అంటే 30 ఏళ్ళు దాటిపోయింది ఇప్పుడు. మాకు కనబడి గబా పలకరించాడు. నేను సాయంత్రం కలుస్తానన్నాడు. సాయంత్రం అనుకున్నట్టుగానే 7ంటికి ఫోన్ చేసి వచ్చి మా దగ్గర సెంటర్లో టీ స్టాల్ దగ్గర కలిసి టీ తాగుతూ మాట్లాడుకున్నాను. ఏంటంటే మా బాబాయ్ వాళ్ళ భార్య చనిపోయింది, ఎల్లుండి దినం అన్నాడు. అంటే రేపు దినం. ఎక్కడరా అన్న? ఏముందిరా అన్నీ తీసుకొచ్చాము, సత్రానికి వెళ్తున్నాం. సత్రానికి వెళ్ళడం ఏంటి? సత్రానికి వెళ్ళడం ఏంటి అన్న? ఏమున్నాయి, మనకి సొంత ఇల్లు లేవు, అద్దెంట్లో ఉంటున్నాము. అద్దెంట్లో మనుషులు చచ్చిపోతే కుటుంబం ఎట్లా భావిస్తుంది? మైలు. కాబట్టి ఏం చేస్తున్నాము? అందుకని కమ్యూనల్గా కట్టించుకున్నటువంటి సత్రం ఏదో ఉంటుంది,
ఆ కులానికి సంబంధించింది. ఆ సత్రం దగ్గరికి వెళ్ళి తంతంత ముగించుకొని మళ్ళీ ఏడుకు వస్తాం. మనిషి చచ్చిపోయాడు, ఇక్కడ ఉంచాం, ఏమంటే ఏం చేస్తాము? సత్రానికి పంపిస్తాం. ఇది మన సిస్టంలో ఉన్నటువంటి. అదే నువ్వు ఇస్లామిక్ ట్రెడిషన్స్లో కానీ జూడో క్రిస్టియన్ ఫ్రేమ్వర్క్లో కానీ చూడు, శవాలు వస్తే పక్కకు తప్పుకోరు. పైగా ఏం చేస్తారు? వాళ్ళతో పాటుగా శ్మశాన వాటికి దాకా వెళ్ళొస్తారు. ఆడవాళ్ళని బయటికి రానిరు, మైలు అంటారు, రారు, వదిలేస్తారు, పట్టించుకోరు. ఎక్కడ దాకా ఎందుకండి? నా స్నేహితుడు చాలా క్లోజ్ ఫ్రెండ్, వాళ్ళ అమ్మ చనిపోతే కొడుకు కానీ బంధువులు కానీ ఆమె శవాన్ని అంటుకోవడానికి సిద్ధంగా లేరు. ఐస్ బాక్స్లో ఉన్నటువంటి శవాన్ని బయటికి దించడానికి వాళ్ళకి ఆలోచిస్తున్నారు. వాళ్ళ బావ ఏం చెబుతున్నాడంటే, అంటే పక్కకు పిలిచి నేనంటున్నానన్న సంగతి తెలియదు అడిగి, నన్ను చూసుకోవాలా, నువ్వు ఏది పడితే అది పట్టుకోబాక, ఏది పడితే అది చేయబాక వాళ్ళకి చెప్పి మిమ్మల్ని బయటికి తీపించాం. నాకు చాలా చూపించాకరంగా అనిపించింది. నీ సిస్టము ఏం చెబుతుంది? నీ సిస్టము ఏం బోధిస్తుంది నీకు? నువ్వు నీ కనీ పెంచినటువంటి తల్లిని చనిపోతే నిర్జీవంగా పడుంటే కనీసం కృతజ్ఞతగా కానీ ప్రేమగా కానీ పట్టుకునేటువంటి పరిస్థితిలో నువ్వు లేవు, పట్టుకోకూడదని చెబుతుంది నీ సిస్టమ్. నేనెవరిని? నాకు ఆ కుటుంబంతో సంబంధం లేదు. నేనెవరిని? వాళ్ళ కులంతో నాకు సంబంధం లేదు. కేవలం క్రైస్తవుని, సాటి మనిషిని. నాకు అక్కడ ఏం కనపడింది? నా మిత్రుడి యొక్క తల్లి కనపడింది. నాకు ఏం చేశాను? నేను నా మిత్రులు కలిసి ఆ శవపేటికలో, అంటే ఆ ఐస్ బాక్స్లో నిగులుకుపోయినటువంటి శవాన్ని తెంచి వాడు పక్కన పెట్టి ఆ పక్కన నిగులుకుపోయింది అంటే గోడ కానిచ్చి పెట్టాం. పెడితే స్నానం చేసేటప్పుడు ఏమంటున్నారు తెలుసా? నాకిచ్చి చీర జుట్టు అన్నాడు. నాకిచ్చి చీర జుట్టు అన్నాడు ఆమెకి. మీరేమవుతారు ఆమెకన్నా? సిగ్గుందా మీకన్నా? అంటే అప్పటికప్పుడు వచ్చి గబగబా ఎవరిని చీరట తీసి ఆ తడి బట్టల మీద గబగబా చుట్టేసేసి తప్పుకున్నారు. అంటే సిస్టంలో మానవ విలువల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, సాటి మనుషులను ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది మనం కనుక చూస్తే మన హిందూ దేశంలో ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే ఇలాంటివి మాట. మనిషిని మనిషిగా ట్రీట్ చేయరు. కొలపోడుగానే పోతూ ఉంటాడు. ఒక భాగమే, ఒక అవయవమే అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అంతేకాకుండా మనిషి ఉన్నప్పుడు ఒక విలువలు, లేనప్పుడు ఒక విలువలు, ఒక పద్ధతులు. ఆ ట్రీట్మెంట్ అనేటువంటిది చాలా జుగుత్సాకరంగా ఉంటుంది. కానీ క్రైస్తవం అనేటువంటి దాంట్లో మానవ విలువలు ఏంటి, హక్కులు ఏంటి, అభివృద్ధి ఏంటి, నైతిక విలువలు ఏంటి, సేవ ఏంటి, సమాజపు అభివృద్ధి ఏంటి అనేటువంటిది పుష్కలంగా మెండుగా ఉంటుంది. కాబట్టి నేను క్రైస్తవ్యాన్ని అనుసరిస్తాను. అది నేను అనుసరించడం వెనక ఉన్నటువంటి నాకు నేపథ్యం. దీన్ని ఇంకా చెప్పొచ్చు, కానీ మనకున్నటువంటి ఆడియన్స్ని బట్టి మనం మాట్లాడతాం. యాక్చువల్గా ఒక పాయింట్ తీసుకొని చాలా డెప్త్గా మాట్లాడవచ్చు, ఒక్క పాయింట్ మీద మాట్లాడవచ్చు. కానీ ఈ 5-6 నేను చెప్పాలనుకుంటున్నాను కాబట్టి వాటిని ఏంటంటే జస్ట్ మీ ముందు ఒక రఫ్ స్కెచ్ లాగా ఇవ్వడానికి నేను ప్రయత్నం చేశాను. దీన్ని ఒక్క అంశాన్ని తీసుకొని హాస్పిటల్లో ఎలా కట్టారు, దాని స్ఫూర్తి ఏంటి, దాని సేవ నిరత ఏంటి, ఎట్లా వస్తుంది అనేటువంటిది చెప్పొచ్చు. మోరల్స్ మీద తీసుకొని, ఎథిక్స్ మీద తీసుకొని మాట్లాడవచ్చు. ఏ విధంగా సోషల్ స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తుంది మాట్లాడవచ్చు. ఫ్యామిలీస్ ఒక్కదాన్ని ఎలా కడుతుంది, ఫ్యామిలీస్లో పటిష్టంగా ఉండడానికి, అభివృద్ధి పదంలో కుటుంబం ప్రయాణం చేయడానికి ఎలా దోహదపడుతుందో మనం చెప్పొచ్చు. కానీ బైబిల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటిది స్థూలంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. కనుక ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. అంతేకాదు చివరిగా ఒక్కొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటో తెలుసా? సైంటిఫిక్ రంగంలో ఏంటంటే సైంటిఫిక్ రంగంలో క్రియాశీలకమైనటువంటి భూమికను పోషించింది కూడా క్రైస్తవులే. శాస్త్రవేత్తలు కోపెర్నికస్ పేరున్నారా?
కోపెర్నికస్ అనేటువంటి వాడు మొట్టమొదటిసారిగా భూమి కేంద్రంగా సౌర కుటుంబం ఉంది అనేటువంటి దాన్ని విభేదిస్తూ హీలియోసెంట్రిక్ అంటే సూర్యుడు కేంద్రంగా మన యొక్క పాలపొందుతున్నది అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అంటే మన గ్యాలక్సీ ఉంది అనేటువంటి చెప్పాడు. భూమి చుట్టూ సూర్యుడు తిరగటల్లా సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అనేటువంటి సూత్రాన్ని మొట్టమొదటిగా ప్రతిపాదించినటువంటి వాడు ఎవరో కోపెర్నికస్. అతను క్రిస్టియన్. ఆ స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే బిబ్లికల్గా ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి ఆస్ట్రానమీని అతడు అధ్యయనం చేయటం ద్వారా దాంట్లో నుంచి అతడు ప్రయాణం చేయటం ద్వారా వాస్తవాన్ని బహిర్గతం చేశాడు. అర్థమవుతుందా? తర్వాత కెప్లర్, ఇతను కూడా మధ్యయుగానికి సంబంధించి 15-16 శతాబ్దాలకు సంబంధించినటువంటి వాడు కెప్లర్ అంటారు. కెప్లర్ సూత్రాలని కూడా అంటారు, చదువుకునేటువంటి వాళ్ళకి తెలుసు. ఈ కెప్లర్ అనేటువంటి ఆయన లా ఆఫ్ ప్లానెట్స్ అంటే కక్షలో ఏ విధంగా తిరుగుతాయి, ఎలాంటి వంపులో తిరుగుతాయి అనేటువంటి ఒక ప్రతిపాదనని చేసినటువంటి వ్యక్తి. గ్రహాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఎట్లాగా ఎలాంటి వృత్తాకారంలో ఇట్లా తిరుగుతూ ఉంటాయి, వంపుతో తిరుగుతా, ఇట్లాంటి సూత్రాన్ని ఆయన ప్రతిపాదించడం జరిగింది. అంతేకాకుండా మోడర్న్ ఆప్టిక్స్ మీద కూడా అతనికి ప్రభావం ఉంది అని చెప్పి చెబుతారు. తర్వాత గలీలియో టెలిస్కోప్ అనండి, లేకపోతే ఆయన కూడా గొప్ప శాస్త్రవేత్త. ఆయన చాలా పవర్ఫుల్ స్టేట్మెంటే చెప్పాడు. ఇది బైబిల్కి అంటే ఒక మాటలో చెప్పాలంటే మ్యాథ్స్ లెక్కలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఆ సూత్రాల ప్రతిపదికనే ఈ సృష్టి యొక్క మనుగడ ఉంది, దేవుడు చేసిందంతా దాని వెనక అంతా కూడా మ్యాథ్స్ ఉంది అనేటువంటి విషయాన్ని బోల్డ్గా చెప్పినటువంటి వ్యక్తి. తర్వాత రాబర్ట్ బోయల్ అని ఉన్నాడు ఒక ఆయన, అతను కూడా క్రైస్తవుడే. అతను ఏం చేశాడు తెలుసా? కెమిస్ట్రీకి సంబంధించినటువంటి కొన్ని ప్రతిపాదనలు చేశాడు. అందుకని ఆయన ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అంటారు. రసాయన శాస్త్రానికి పితామహుడు ఆయన రాబర్ట్ బోయిల్ అనేటువంటిది. ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అంటే ఏంది? పితామహుడు అంటే ఏంది? అది పితామహుడు. సో దే గాట్స్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ క్రిస్టియానిటీ అండ్ బైబిల్, రీడింగ్ ద బైబిల్. తర్వాత న్యూటన్, ఐజాక్ న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ డిఫైన్ చేశాడు, గ్రావిటీని డిఫైన్ చేశాడు. అంటే గురుత్వాకర్షణ శక్తిని, ప్రతిచర్యకి కూడా ప్రతిచర్య ఉంటుంది కదా, దాన్ని సూత్రం ప్రతిపాదికన ఫిజిక్స్ని ప్రతిపాదన చేసినటువంటి వాడు న్యూటన్. అంతేకాకుండా జార్జ్ లమాలే అనేటువంటి ఇంకో శాస్త్రవేత్త ఉన్నాడు. బిగ్ బ్యాంగ్ థియరీని ప్రతిపాదించింది కూడా ఆయనే, లమాలే. అది ఇంకా డిఫరెంట్ కూడా ప్రొనౌన్స్ చేస్తారని తెలీదు, నాకు తెలిసిన ప్రొనౌన్సియేషన్ అది జార్జ్ లమాలే అనే ఆయన. బిగ్ బ్యాంగ్ థియరీ వాస్తవానికి బైబిల్ అకార్డెన్స్తోనే, బైబిల్కి దానికి ఉన్నటువంటి సామ్యతతోనే, అంగీకారంతోనే బిగ్ బ్యాంగ్ థియరీ ఉంది అనేటువంటిది ఆయన చేసినటువంటి ప్రతిపాదన. కానీ ఈ రోజుల్లో బిగ్ బ్యాంగ్ అనేటువంటిది బైబిల్కి భిన్నమైంది అనేటువంటి కోణంలో ప్రొజెక్షన్ వస్తుంది. కానీ బిగ్ బ్యాంగ్ థియరీని మొట్టమొదటిసారిగా కొద్దిగా ప్రతిపాదన చేసినటువంటి వ్యక్తి ఎవరు? జార్జ్ లమాలే. ఈజ్ ఎ ప్యూర్ క్రిస్టియన్. ఇప్పుడు తలకి దెబ్బ తగిలింది, గుండె లోపల ఎట్టుంది, నరాలు ఎట్టుంది, ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే కంపల్సరిగా నువ్వు వెళ్తే 10,000 రూపాయలు టెస్ట్ ఎంఆర్ఐ రాస్తారు. ఎంఆర్ఐ మిషన్ కనిపెట్టింది కూడా క్రైస్తవుడు. ఇప్పుడు వైద్య రంగంలో పెద్ద విప్లవాత్మకమైనటువంటిది అది. అదవుతుందా? సో ఈ విధంగా క్రైస్తవులు డైరెక్ట్గా కంట్రిబ్యూట్ చేశారు. అంతేకాకుండా క్రైస్తవ కుటుంబాల నుంచి వచ్చి హేతువాదులుగా ఉండి కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు చేసిన వాళ్ళు, ఆవిష్కరణలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకంత చదువు కానీ, అంత మేధస్సు కానీ,
అంత స్ఫూర్తి కానీ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే డెఫినెట్గా వాళ్ళ క్రిస్టియన్ ఫ్రేమ్వర్క్లో నుండి మాత్రమే వచ్చింది. సో ఇలా చాలా చెప్పుకోవచ్చు, కానీ జస్ట్ ఒక 5 మాటలు మాత్రమే నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను అంతే. కాబట్టి డెఫినెట్గా మనకున్నటువంటి విశ్వాసం అనేటువంటిది బలహీనమైంది కాదు. మనం ఒక బలమైనటువంటి దేవుడిని నమ్ముతున్నాం, ఒక బలమైనటువంటి సమాజంలో మనం ఉన్నాం. దీనిలో అభివృద్ధి అనేటువంటిది, మీరు ఫలించడం అనేటువంటిది మాత్రమే దీంట్లో ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ వాస్తవాన్ని తెలుసుకొని ఫలించే దిశగా మీరు పెంపొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మీ విశ్వాసాన్ని అడిగారు అనుకోండి, దీనిలో ఉన్నటువంటి బెనిఫిట్స్ గురించి చెప్పండి. ఇదేంటి మనం ఒక యాంగిల్లో చెప్పుకొచ్చాం. మనం క్రైస్తవులుగా మాట్లాడుకునేటప్పుడు కొంతమంది క్రైస్తవులైనటువంటి వాళ్ళు గతికవాదుల యొక్క ఆత్మీయతను ప్రశ్నిస్తారు. అప్పుడు ఇంటర్నల్ ఇష్యూస్ చెప్దాం. వాళ్ళకు ఉన్నటువంటిది ఏంటి, మనకు ఉన్నటువంటిది ఏంటి, ఆ వ్యత్యాసాన్ని మనం డిఫరెంట్గా చెబుదాం, దాన్ని డిఫరెంట్గా మనం స్ఫురిద్దాం. కానీ ఇప్పుడు బయట వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఉన్నటువంటి విషయాన్ని చెప్తాం. అది అదవుతుందా? క్రైస్తవుల్లో గతికవాదుల యొక్క ప్రత్యేకత మాట్లాడడానికి కొన్ని అంతర్గతమని మాట్లాడతాం. కానీ ఇక్కడ క్రైస్తవులకి అన్ని మతాలకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మాట్లాడడానికి వీటన్నిటిని మనం స్పృశిస్తాం. చెప్పానండి, వీళ్ళని చూసి స్ఫూర్తి పొంది ఇప్పుడు హరే రామ బ్యాచ్ కానివ్వండి, రాధా మాధవ్, ఈ కొన్ని గ్రూపులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా సేవలు చేయటం, అక్షయ పాత్ర అని ఇట్లాంటివి చేయడం, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా మన సిస్టంలో బయట వాళ్ళకి చేసిన దాఖలా లేదు. ఏ కులపోడు అలాగే చేసుకున్నాడు, ఎవడు ఇంటూ ఆడేది. ఈ దేశానికి వేయటం కాదు, ఈ దేశంలో వాళ్ళకి చేసుకున్నారు, మనకి చేయలే. మనకి చేయలేదంటే ఆ 3 వర్ణాలకి తప్పించి శూద్రులకి కూడా చేయలే. శూద్రులను వాడుకోవడానికే ప్రయత్నం చేస్తారు. అది దానికి బేస్ ఏంటి? ఎస్, సాటి మానవుడిని నిన్ను ఎలా చూస్తున్నాను నేను అబ్రాహం గారు అనగానే, లేదా సురేష్ అనగానే, నేను రవి అనగానే మనోడు ఇది కదా, మనోడు ఆయన అది కదా, అప్పుడు ఆయన ఆ ఏరియా కదా. నో 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 నేను ఆ బేస్లో చూడను మిమ్మల్ని. ఫస్ట్ నేను చూసే బేస్ ఏంటి? యు ఆర్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని స్వరూపి, నరసరాపేటలో పలానా సంజీవ కాలనీలో ఉన్నటువంటి పర్సన్, అంతే. అది సెకండరీ. అది నీ కులం అని, నీకు భారతదేశంలో ఉన్నటువంటి గుర్తింపు కానీ అది తర్వాత నాకు. కానీ ఫస్ట్ ఏంటి, నిన్ను చూసే విధానం ఏంటి? నీకు వందనాలు చెప్పినా, నేను నిన్ను ప్రేమించినా, నిన్ను గద్దించినా, నీకు ఇంకో సలహా చెప్పినా ఏ ప్రతిపాదన చేస్తాను? దేవుని స్వరూపి. మనమంతా కూడా ఒక కుటుంబం, వీఆర్ వన్ ఫ్యామిలీ. ఆయన తండ్రి, మనందరం కూడా సహోదరులు, ఆయన కుమారులు. కాబట్టి మనందరం కూడా ఏమవుతున్నాం? సహోదరులు అవుతున్నాం. సో ఆ భావన ఉంది కాబట్టి మనం సేవ చేయగలుగుతున్నాం, మనం ప్రేమించగలుగుతున్నాము, ఒక వ్యక్తికి వాక్యాన్ని బోధించగలుగుతున్నాం. సో దీస్ ఫండమెంటల్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? సో ఇంప్లిమెంట్ దీస్. ఇతరులతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడండి. దీనికి మీకు ఏంటంటే స్కెచ్ అవుట్లైన్ ఇచ్చా. ఇప్పుడు మీరేం చేయాలి అని అంటే పర్సనల్ రీసెర్చ్ చేయండి. మీకు ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు మీరు సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, నీకు జస్ట్ అవుట్లైన్ ఇచ్చా, జస్ట్ డూ ఎ రీసెర్చ్ చేసి మీరు ఒక చిన్న పాయింట్ తీసుకోండి. దీంట్లో మోరల్సే ఉన్నాయి, ఎథిక్సే ఉన్నాయి, దాని మీద బైబిల్కి ఎట్లా స్ఫూర్తిస్తుంది, దాంట్లో ఓల్డ్ టెస్ట్మెంట్, జస్ట్ అవుట్లైన్ ఇచ్చా. మీరు ఒక చిన్న పాయింట్ తీసుకోండి, మీ ప్రసంగాన్ని తయారు చేసుకోండి, మీ ఆర్గ్యుమెంట్, మీ వాదనని తయారు చేసుకోండి ఇతరులతో మాట్లాడటానికి. అదవుతుంది నేను చెప్పింది. ఈ పాయింటే ఉంది, తీసుకోండి, ఒక ఆర్గ్యుమెంట్ డెవలప్ చేయండి. ఏ విధంగా మీ ఆలోచన సరళని మార్చింది క్రైస్తవ విశ్వాసం, ఏ విధంగా సమాజపు గతిని మార్చింది క్రైస్తవ విశ్వాసం అనేటువంటి విషయాలకి లోపల ఉన్నటువంటి మెకానిజం అంతా చెప్పిన మీరు స్ఫూర్తిదాయకంగా మీ వ్యక్తిగతమైనటువంటి పరిశోధన చేసుకొని వ్యక్తిగతమైనటువంటి పాయింట్లతో బొంబాస్టెడ్గా బయటికి వెళ్ళండి. మన యొక్క గొప్పతనాన్ని చెప్పండి, మన యొక్క సహనాన్ని చెప్పండి, మన యొక్క ప్రేమని చెప్పండి, ఓవరాల్గా డెవలప్మెంట్ అనేటువంటి మందని చెప్పండి. ఆ డైరెక్షన్లోనే మనం ప్రయాణం చేయాలా. రాబోయేటువంటి తరం కూడా ఏమవ్వాలా? ఫలించేటువంటి డెవలప్మెంట్ డైరెక్షన్లోనే ఉండాలా మనం. సో దట్ ఈస్ వాట్ యువర్ అజెండా. కాబట్టి ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యం విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.